వారి ప్రవచనాల अनेक ద్వారా आत्माओं को అనేక మంది भरपूर ఆత్మలని करते रहते భరపూరుగా हैं। చేస్తూ ఉన్నారు. राजयोगा एजुकेशन రాజయోగా एंड మెడిటేషన్ रिसर्च అండ్ రీసెర్చ్ फाउंडेशन के ఫౌండేషన్ कृषि एवं వింగ్కు ग्राम विकास प्रभाग గ్రామ के వికాస్ ప్రభావ్ దానికి हेडक्वार्टर కూడా హెడ్ క్వార్టర్ कोऑर्डिनेटर हैं। కోఆర్డినేటర్. शाश्वत योगिक శాశ్వత खेती योजना యోగ ఖేతి और ग्राम వాటిని दत्तक గ్రామ योजना के भी आप వికాస్ प्रेरणा स्रोत దానిలో हैं। కూడా చాలా ప్రేరణ आपने ज्ञान కలిగించేటటువంటి सरिता, వారు. ज्ञान జ్ఞాన सुमन, సరిత, జ్ఞాన ज्ञान वीणा, సుమన్, జ్ఞానవీణ, ज्ञान के జ్ఞానం अनमोल యొక్క मोती అనుమోల్ आदि మూతి अनेकों ఇలాంటి पुस्तकें लिखी हैं। పుస్తకాలు రాశారు. मुख्यालय के पांडव ముఖ్యాలయంలో भवन, పాండవ ज्ञान భవన్, सरोवर జ్ఞాన సరోవర్, तथा शांति वन के శాంతివన్లో फोटोकॉपी डिपार्टमेंट ఫోటో स्टेशनरी आदि का డిపార్ట్మెంట్లంతా कार्य भी స్టేషనరీ ఈయన आपकी ద్వారా देखरेख में चल रहा है। ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నాయి आपके అవన్నీ. द्वारा किया गया टॉक शो अनमोल టాక్ रत्न షో అనుమూల్య प्रतिदिन రతన్ पीस ऑफ माइंड चैनल ప్రతిరోజు पर పీస్ ఆఫ్ प्रसारित మైండ్ किया जा ఛానల్లో रहा వస్తూ है। ఉంది. आपने विश्व भ्रमण करते విశ్వ हुए భ్రమణం చేస్తూ विश्व के విశ్వంలో ఉండే 5 खंडों ఆత్మలందరికీ 5 यूएसए, ఖండాల్లో यूरोप, యుఎస్ఏ, ऑस्ट्रेलिया, रशिया, ఆస్ట్రేలియా, రష్యా, अफ्रीका ఆఫ్రికా, तथा एशिया के ఏషియా विभिन्न देशों में విభిన్న भ्रमण దేశాల్లో करके వెళ్ళి विश्व सत्र के మొత్తం అంతా महासम्मेलन को మహాసమ్మేళనాలు संबोधित కూడా किया జరుపుతూ तथा ఉన్నారు. विभिन्न रेडियो, విభిన్నం टेलीविजन టెలివిజన్ కానీ इंटरव्यूज के द्वारा ఇంటర్వ్యూస్ ईश्वरीय ద్వారా కూడా सेवाओं को ఈశ్వరీయ गति సేవ प्रदान చేస్తూ की। ఉన్నారు. आपको अव्यक्त बाप दादा ने మనకు दिव्य అవ్యక్త बुद्धि का బాప్దాదా దివ్య బుద్ధి वरदान అనేది दिया है। వరదానం ఇచ్చారు. तो हम एक बार फिर से మీరు तन మళ్ళీ ఒకసారి तत्वनी से కరతాళ ధ్వనులతో బాగా भाई जी का స్వాగతం स्वागत करते చెప్పండి, हैं స్వాగతం और తెలియజేయండి. सुनेंगे भाई విందాము जी से इस బాయిజీ सत्र के నుండి विषय के बारे ఈ में। లెసన్ గురించి, प्रजापिता ब्रह्मा बाबा ప్రజాపిత బ్రహ్మ బాబా గురించి ఈరోజు విందాం. ఈ ముఖ్యమైనటువంటి ఫౌండర్ ఈయన, పునాది బ్రహ్మ బాబా. ओम शांति, ఓం శాంతి, ओम शांति। ఓం శాంతి. बाबा के इस तपस्या भूमि में आप सब आए हैं, బాబా తపస్య భూమిలోకి మీరందరూ వచ్చారు. जिनके द्वारा ये మీ ద్వారానే इतना बड़ा महायज्ञ रचा गया। చూడండి, మహాయజ్ఞం అనేది కూడా ఇక్కడ कैसे పిల్లల ద్వారా इसकी నడుస్తుంది. शुरुआत हुई, మొదట ప్రారంభమైంది యజ్ఞము. कैसे इसका विस्तार ఏ हुआ, విధంగా విస్తరణ జరిగింది యజ్ఞం, उसका पूरा इतिहास దాని పూర్తి ఇతిహాస చరిత్ర आज आप सबके सामने మీ ముందు बहुत ఉంచుతాను. నేను सार ఈరోజు रूप में సార రూపంలో रखने ఉంచుతాను. का मैं प्रयास करूंगा। నేను అది చెప్పడానికి క్లుప్తంగా చెప్పడానికి बहुत लंबा ప్రయత్నిస్తూ ఉన్నా. इतिहास है। చాలా పొడవైనటువంటిది ఇది. प्रजापिता ब्रह्मा, ప్రజాపిత బ్రహ్మ जिनके नाम से ही ईश्वरीय ఆయన विश्वविद्यालय ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అంటే ఈయన పేరుతోనే ब्रह्मा कुमारी ईश्वरीय బ్రహ్మకుమారి ఈశ్వరీయ विश्वविद्यालय पड़ा। విశ్వవిద్యాలయం అనేది. इसकी स्थापना कैसे हुई ఈ స్థాపన ఎలా జరిగింది, और इसमें कौन कौन से विघ्न आए, ఇందులో कैसी ఏ ఏ परीक्षाएं విఘ్నాలు आई, వచ్చాయి, ఏ పరిస్థితులు వచ్చాయి, कैसे उसको पार करते ఏ విధంగా करते దాటారు పరిస్థితులను. एक छोटा सा ఈ बीज చిన్న जो लगाया गया బీజం వేశారు वो आज पूरे विश्व में 1937లో. ఇప్పుడు మొత్తం वट విశ్వం वृक्ष की तरह అంతా फैला हुआ है। వటవృక్షం లాగా బీజం నుండి వ్యాపించి ఉంది. आज से 88 वर्ष पूर्व ఇన్ని సంవత్సరాలు, 85 సంవత్సరాలు దాటిపోయింది. 1936 1936 कहानी 36 शुरू నుంచి होती है। కథ ఈ యజ్ఞం హిస్టరీ ప్రారంభమైంది. इस ईश्वरीय विश्वविद्यालय की ఈశ్వరీయ स्थापना విశ్వవిద్యాలయం యొక్క స్థాపన उस समय के भारत में ఆ ही సమయంలో భారతదేశంలో अखंड भारत అఖండ భారతంగా, పాకిస్తాన్ వేరుగా లేదప్పుడు, सिंध हैदराबाद में సింధు हुई హైదరాబాద్లో అక్కడ ఈయన జన్మ తీసుకున్నారు. ప్రజాపిత బ్రహ్మ 1936 బ్లేక్ में। రాజ్ పేరుతో. और जिनके द्वारा हुई उनके जीवन परिचय से ఆయన ద్వారానే, हम ఆయన सबको జీవిత जरूर పరిచయం అనేది పరమాత్మ पता होना चाहिए తెలియజేస్తున్నారు. ఆయన ద్వారా कि वो कौन थे, ఎవరు क्या ఈయన, कर रहे थे, ఏం कैसे చేస్తూ कैसे ఉన్నారు, कार्य शुरू हुआ। ఏ కార్యం జరుగుతూ ఉండింది. सिंध हैदराबाद में సింధ్ హైదరాబాద్లో जन्मे జన్మ తీసుకున్నారు. అయితే दादा लेखराज దాదా లేఖరాజ్ అనే పేరు सिंधी అప్పుడు परिवार में, సింధు పరివారంలో कृपलानी परिवार में కృపలాని आपका కుటుంబంలో जन्म జన్మ हुआ। తీసుకున్నారు. కృపలాని కుటుంబం వంశంలో. आपके लौकिक पिताजी एक లౌకిక अध्यापक తండ్రి थे। హెడ్ మాస్టర్గా ఉండేవారు. వీళ్ళ बहुत నాన్న అప్పుడు. धार्मिक परिवार, చాలా ధార్మిక కుటుంబం ఇది, భక్తి वैष्णव कुल, కుటుంబం. वल्लभाचारी के వల్లభాచార్య వంశానికి सात्विक చెందిన వారికి शाकाहारी। సాత్వికంగా శాకాహారి कभी వీళ్ళు. भी अपने जीवन में ఎప్పుడే उन्होंने కానీ తమ జీవితంలో
कोई भी ऐसे नॉन वेज నాన్ कोई వెజ్ కానీ ऐसा ఇలాంటివి ఏది కానీ बाकी గుట్కా కానీ जो आज మరి की दुनिया में బీడీ प्रचलित है సిగరెట్ ఇలాంటివి उससे ఏది आप అలవాట్లు मुक्त లేవు. थे। అంత గొప్పగా జీవించారు చిన్నప్పటి बचपन నుంచి. से ही भक्ति के बहुत చిన్నప్పటి अच्छे నుండి संस्कार చాలా थे। చాలా భక్తి సంస్కారం ఉండేది. रोज सवेरे सवेरे రోజు गीता ఉదయం पाठ करते थे। గీత చదివేవారు. बिना गीता पढ़े बिना గీ गीता का గీత पाठ किए कभी भी చదవకుండా पानी नहीं మంచి ले నీరు लेते కూడా थे। తాగేవారు కాదు. और श्री नारायण के अनन्य శ్రీనారాయణకి भक्त थे। చాలా అనన్య భక్తుడు. శ్రీనారాయణ అంటే बाबा అంత की ఇష్టం. जेब में पॉकेट के బాబా अंदर జేబులో కూడా ఒక श्री नारायण లక్ష్మి की ఫోటో हमेशा ही నారాయణ फोटो ఫోటో रहती ఉండేది. थी। లక్ష్మీనారాయణ ఫోటో. बहुत भक्ति पूजा చాలా భక్తి पाठ పూజ అన్నీ చేసేవారు. और अपने जीवन में మన बचपन జీవితంలో से ही गुरुओं के प्रति बहुत श्रद्धा थी। చాలా భక్తి जिस गुरु శ్రద్ధలంటే से कोई ఎవరూ भी లేదు అంత భక్తి सही చేసేవారు. ज्ञान मिले ఆయనకు सही दिशा జ్ఞాన मिले మార్గం కావాలి అని आप उस गुरु को గురువులను अपनाते 12 మంది और గురువులను अपनी కూడా ఉంచుకున్నారు. जीवन में తన జీవితంలో 60 साल की उम्र तक ఉన్నత आपने స్థితిలోకి बाबा गुरु రావాలని किए थे। 60 సంవత్సరాల వయసు దాకా ఈ విధంగా గడిపారు వజ్రాల వ్యాపారం बचपन చేస్తూ. एक छोटे से व्यवसाय से शुरू हुआ। మొట్టమొదట చిన్న వ్యాపారంతో अनाज के మొదలుపెట్టి व्यापार से అనాజ్ शुरू किया ధాన్యం వ్యాపారంతో మొదలుపెట్టి और లాస్ట్కు बढ़ाते ఎలా बढ़ाते అన్నారైతే आप एक చాలా बहुत పెద్దలో प्रसिद्ध పెద్ద जवेरी बने। వజ్రాల వ్యాపారి దాకా కాగలిగారు. हीरे जवाहरात की హీరే दुकान జవహరాత్ దుకాణం తెరిచారు. कलकत्ता में आपकी थी। కలకత్తాలో ఉండేది. लखीराज बाबू के नाम से లక్కీరాజ్ उस బాబు అనే दुकान को जानते లేఖరాజునే हैं। లక్కీరాజ్ బాబు उसका అని बोर्ड అందరూ अभी भी है। పిలిచేవారు. తర్వాత పరమాత్మ सोने మార్చారు ఈ चांदी పేరు की ప్రజాపిత दुकान బ్రహ్మ అని. लखीराज बाबू की। లక్కీరాజు బాబు దుకాణానికి వెళ్ళాలి అనుకునేవారు. और जब ज्वेलरी तैयार करते ఎందుకంటే थे तो నగలు उस తయారు समय చేసేటప్పుడు సమయంలో కూడా भारत के अंदर భారతదేశం ब्रिटिश లోపల राज्य था బ్రిటిష్ రాజ్యం ఉండేది కదా అప్పుడు. और राजा ही अलग अलग स्टेट में राजाएं थे రాజులు చాలా महाराजाएं చాలా थे। స్టేట్స్లో వేరు వేరుగా ఉండేవారు కదా. राजाओं ఉదయపూర్లో के వేరు घरों ఇంకొక में చోట్ల बाबा వేరు. की ज्वेलरी जाती ఇంట్లో थी। అందరూ కూడా ఆ రాజుల ఇళ్లలో కుటుంబంలో వారందరూ ఈయనతో लंदन की వజ్రాల क्वीन వ్యాపారం के पास भी बाबा అంటే की వజ్రాలు बनाई हुई కొనుగోలు ज्वेलरी చేసేవాళ్ళు. अभी भी उनके म्यूजियम బంగారు में है। చేయించుకునేవారు. तो राजाओं महाराजाओं से రాజులు संबंध संपर्क మహారాజులతో था। చాలా సంపర్కం भक्ति के ఫ్రెండ్షిప్ ఉండేది. संस्कार थे। భక్తి पूजा సంస్కారం पाठ కారణంగా करना పూజలు दान చేయడము करना దానం చేయడము. जो भी दिन की ఏది कमाई होती थी उसकी ఈయన कुछ ఏది సంపాదన परसेंटेज చేస్తున్నారు కొంత 10% పర్సెంటేజ్ दान में जाती थी। 10% ఈయన సంపాదనలో 10% ऐसे దాన ధర్మాలకు संस्कारों में ఉపయోగించారు. पले बढ़े। बहुत मान्यताएं थी। बहुत చాలా लोग उनको గౌరవం ఉండేది ऊंची మొత్తం नजर से సమాజంలో. देखते అందరూ थे। చాలా గొప్ప దృష్టితో చూసేవారు. करीब 60 वर्ष की आयु जब हुई 60 సంవత్సరాల వయసప్పుడు तो अंदर से वैराग्य आने लगा లోపల వైరాగ్యం कि अभी మొదలైంది. तो मुझे నేను कुछ ఇప్పుడు ఇంకా ఏదో విధంగా एकांतवास करनी चाहिए। ఏకాంతవాసి అయ్యి భగవంతుడి और స్మృతులు గడపాలి అని. एकांतवास के लिए आप उस ఆ समय ఏకాంతవాసి కోసం अपने అప్పుడు एक मित्र की कोठी में మిత్రుడి యొక్క ఇంటిలో बनारस में కూర్చున్నారు. आए। బెనారస్లో, కాశీలో. बनारस में एकांत में उस कोठी में बैठ బెనారస్లో करके रोज ఏకాంతంలో तपस्या కూర్చొని करते थे। తపస్సు చేస్తున్నారు. ఒకరోజు अचानक एक दिन అకస్మాత్తుగా ఒకరోజు इस कलयुगी सृष्टि के महाविनाश का ఈ కలియుగ साक्षात्कार సృష్టి हुआ। యొక్క మహావినాశనం కూడా उस సాక్షాత్కారమైంది समय అప్పుడు तक ఆయన. आपने अपने जीवन में कोई తన एटम జీవితంలో बम हाइड्रोजन बम ఎప్పుడు తెలియని కూడా ऐसे कोई అప్పటికి मिसाइल्स నైట్రోజన్ उसके బాంబు बारे में హైడ్రోజన్ पढ़ा బాంబు भी नहीं था, ఇలాంటివి లేదు, जानते भी नहीं थे। చదవలేదు, అతను తెలియదు కూడా. అవన్నీ వాటి ద్వారా लेकिन आंख बंद हुई మూడో और ప్రపంచ वो యుద్ధం జరుగుతూ साक्षात्कार ఉండేది కూడా అనుభవం काफी అయింది लंबा ఆయనకి. था। बाबा చాలా के नैनों పొడవైన के सामने సాక్షాత్కారం అంటే ऐसे చాలా ऐसे ఎక్కువ సేపు दृश्य आए సాక్షాత్కారం అనేక దృశ్యాలు చూశారు. महाविनाश के। और వినాశనం उसमें యొక్క उन्होंने దృశ్యాలు. देखा कि एक स्थान से एक बटन दबती है और दूसरा ఒక स्थान చోట్లో కూర్చొని బటన్ पूरा ही మనం నొక్కాము అంటే कुछ మొత్తం ही అంతా मिनटों में खत्म हो रहा కొన్ని है, आग గంటల్లో के వినాశనం हवाले हो అయిపోతుంది. गया। అలాంటివన్నీ అప్పుడే చూసారు ఆయన बड़े సాక్షాత్కారం. बड़े ఇప్పుడు भवन बड़ी తయారవుతున్నాయి, बड़ी అవన్నీ తయారయ్యాయి. बिल्डिंगें పెద్ద सेकंड పెద్ద में బిల్డింగ్స్ धराशायी అంతా हो మొత్తం रही ఒక हैं। సెకండ్లో మొత్తం ప్రపంచమే बहुत वो వినాశనం दर्दनाक అవుతోంది. विनाश చాలా का दृश्य था। వినాశనకారం అంటే భయంకరమైనటువంటి और एक దృశ్యాలు प्रकार से नहीं था। సాక్షాత్కారమయ్యాయి. ఒక విధంగా కాదు. एक ओर अग्नि शस्त्र छूट रहे थे तो दूसरी ओर ఒకవైపున ఇలా జరుగుతుంటే ఇంకొక प्राकृतिक వైపున आपदाएं ప్రాకృతిక नेचुरल వైపరీత్యాలు, कैलेमिटीज న్యాచురల్ కెలామిటీస్, कहीं एकदम భూకంపాలు, भूमंडल వరదలు, तूफान चल रहे थे। తుఫాను ఎన్ని ఎన్ని విధాలుగా ఇప్పుడు కూడా कहीं पर జరుగుతోంది చూడండి. भूकंप आए हुए थे, कहीं पर చాలా ज्वालामुखी फटे కంపిస్తూ थे, ఉంది कहीं భూమి आग అంతా. चल रही थी,
అగ్ని पानी అంటుకుంటూ ఉంది, बहा रहा था। కరువు వస్తుంది, అనేక ये प्रकृति ప్రకారాలుగా के మత पांचों కలహాలు, तत्वों का एक ఈ तांडव, बहुत పంచతత్వాలు बड़ा వినాశనం भयानक యొక్క विनाश का తాండవం, रूप। వినాశన రూపంలో ఆయనకు और तीसरा సాక్షాత్కారమయ్యాయి. एक दृश्य था ఇంకొక దృశ్యం కనబడింది. जिसमें धर्म के नाम पर भाई भाई ధర్మం एक दूसरे పేరుతోనే को అందరూ ఒకరికొకరు झूठा लगा పరస్పరము रहे हैं, मार చంపుకుంటూ रहे ఉన్నారు, हैं, కొట్టుకుంటూ विग्रह చంపుకుంటూ युद्ध। ఉన్నారు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటున్నాం ఇప్పుడు. अब ये మా विनाश ధర్మం का గొప్ప, एक మా ధర్మం గొప్ప అంటూ ఎన్ని మాటలు మాట్లాడతారు, ఎంత ऐसा అసహ్యంగా दृश्य దూషించుకుంటూ ఉంటారు. देखते देखते ఇలాంటి దృశ్యాలన్నీ కనబడ్డాయి ఆయనకి. आपके చూస్తూ नयनों చూస్తూ से आंसू ఆయన आने కళ్ళల लगे నుంచి और నీరు प्रश्न కారుతూ उठने लगा ये వచ్చింది. सब क्या है? ఇదేమిటిది, ఇదేంది ఇది, ఇది ये ఎలా क्या मैं జరుగుతోంది, देख रहा ఏమిటి, हूँ? ఏం ये क्या చూస్తున్నా होने నేను, वाला है? ఏం జరుగుతోంది, ప్రపంచమంతా రక్తపాతం. थोड़ी देर के बाद वो दृश्य కొద్దిసేపటి తర్వాత समाप्त हुआ ఆ దృశ్యం సమాప్తి అయిపోయింది, వినాశనం और फिर దృశ్యము. दोबारा आंख बंद తర్వాత हुई। మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. दूसरा एक మళ్ళీ दृश्य వేరొక आपने దృశ్యం देखा, కనబడింది. कुछ सितारे ऊपर से आ रहे हैं, పైనుంచి बहुत चमकीले నక్షత్రాల్లాగా ఆత్మలన్నీ బాగా మెరుస్తూ स्वरूप వస్తూ में आ ఉన్నాయి, रहे हैं और పైనుండి వస్తూ अच्छी ఉన్నాయి. सुंदर చాలా लेस में సుందరమైనటువంటి परिवर्तित నక్షత్రాల होके जाते हैं। శరీరాల్లోకి ప్రవేశిస్తున్నాయి, और తల్లి सारा గర్భాల్లో ఉండే ही ये सृष्टि శరీరంలోకి. रंगमंच ఈ సృష్టి एक అంతా सुंदर ఒక फूलों के बगीचे के సుందరమైనటువంటి रूप में, పుష్పాల తోటలాగా ఉంది. बहुत सुंदर చాలా पंछी, సుందరమైనటువంటి बहुत తోటలు, अच्छी अच्छी బంగారు नदियाँ, మహల్లు, झरने, बाग बगीचे, उसके ఎన్ बीच में ఎన్ बड़े अच्छे सुंदर ఎన్ని सोने हीरे ఉద్యానవనాలు, मक्खन से అక్కడ जड़े మధ్య महल మధ్యలో బంగారు మహల్లు విశాలమైనటువంటివి और कुछ అవపడ్డాయి. देवी देवताएं అక్కడ ऐसे దేవతలు जैसे डांस करते నివసించేటటువంటి हुए। వారు. वो स्वर्णिम दुनिया का ఆ नजारा స్వర్ణిమ देखा ప్రపంచ దృశ్యాలు కూడా अब సాక్షాత్కారమయ్యాయి ये ఆయనకు. प्रश्न उठ रहा था क्या ये ప్రశ్న दुनिया వస్తోంది, जाएगी, ఈ ప్రపంచం ये दुनिया వెళ్ళిపోతుందా, रहेगी? ఆ ప్రపంచం लेकिन వస్తుందా, कौन ये सब दिखा रहा ఎవరు है, ఎవరు किसकी कृपा చూపిస్తున్నారు है నాకు అనేది ఆయన और కన్ఫ్యూజ్ क्या అయింది. होने वाला ఏం है? జరగబోతోంది. गए थे एकांत में और एकांत में बैठे ఏకాంతంలో बैठे दृश्य ఏకాంతంలో देखे కూర్చుంటూ ఆ దృశ్యాలను చూస్తూ और इसकी खोज शुरू हो गई। దాంట్లో इसके विषय में లీనమైపోయారు. जानना चाहिए क्या होने దాన్ని वाला है। తెలుసుకోవాలి, ఏదో ఏదో జరగబోతోంది तो जब తెలుసుకోవాలి अपने అనుకున్నారు. गुरुओं के पास गए कि उन्होंने అప్పుడు समझा తన कोई గురువు गुरु की దగ్గరికి कृपा వెళ్ళారు. है, ఆ कोई గురువు हमें కృప बताना ఏమో ఇది, चाहता है। సాక్షాత్కారాలు గురువు तो చేపించారని గురువుల जिससे भी దగ్గరికి पूछा వెళ్ళారు. उसने कहा दादा అడిగితే ये मेरी कृपा नहीं, ये कोई నా కృప भगवान की కాదు, कृपा నేనేం है जो आपको సాక్షాత్కారం दिखा నీకు रहा है, कुछ చేపించలేదు कराना అన్నారు ఆయన. चाहता है आपसे। क्या कराना चाहता है, ఏం कैसे చేయించాలి, कराना चाहता है? ఎలా मैं तो एक చేయించాలి, बिजनेसमैन हूँ, నేను मैं బిజినెస్ तो एक మ్యాన్, నేను जमींदारी हूँ। వినాశనం ఎట్లా చేయించగలను, స్థాపన ఎలా खोज शुरू हुई చేయించగలను అనుకున్నారు. और ప్రశ్నలు उसी వచ్చాయి. खोज में आप बॉम्बे आ गए। बॉम्बे में తర్వాత బాంబేకి వచ్చారు. जो बबुलनाथ का मंदिर है शिव బాంబేలో बाबा का, బబుల్నాథ్ మందిరం ఉంది కదా, శివుడిది, उस ఫేమస్ बबुलनाथ అది. के मंदिर में रोज బబుల్నాథ్ सवेरे మందిరంలో दर्शन करने के लिए ఉదయం जाते దర్శనం शिव చేసుకోవడానికి बाबा के వెళ్ళారు. मंदिर में। అక్కడ ఎదురుగానే వీరి ఇల్లు और ఉంది वहाँ బాంబేలో दर्शन కూడా. करने के అక్కడ बाद దర్శనం नीचे చేసుకున్న తర్వాత द्वारकाधीश का मंदिर है, श्री कृष्ण का। శ్రీకృష్ణ ద్వారకాధీశ్ మందిరం ఉంది. तो वहाँ एक कोने में बैठ करके అక్కడ आप मन మూలలో करके కూర్చొని तपस्या करते हैं। యోచన చేస్తూ ఉన్నారు. तो एक दिन ఒకరోజు द्वारकाधीश विष्णु चतुर्भुज के रूप में प्रकट हुए ద్వారకాధీశుడు सामने, साक्षात्कार విష్ణువు हुआ సాక్షాత్కారం, చతుర్భుజ और आवाज आई సాక్షాత్కారం कि జరిగింది. अहम विष्णु నే तत्वम, తత్వం నీవే విష్ణువు, నీవే तुम जिनकी నారాయణుడు पूजा అని करते हो వినపడింది. यही तुम हो, నువ్వెవరికి तुम्ही పూజ ही बनना है, చేస్తున్నావో ఆయన నువ్వే, जागो। నీవు తిరిగి అలా కావాలి అన్నారు, एक వినపడింది. नया प्रश्न और खड़ा కొత్త हो गया ప్రశ్న నిలబడింది ముందు. कि నేను जिसकी मैं శ్రీకృష్ణుడు आराधना कर रहा శ్రీనారాయణుడు हूँ, నేను जिसकी मैं पूजा कर रहा हूँ, శ్రీనారాయణుని कहता పూజ तुम ऐसे చేస్తాను, बन చాలా सकते हो, భక్తి कौन చేస్తాను, बनाएगा చాలా मुझे। ఇష్టం నాకు, కానీ నేను అలా लेकिन एक అవుతానా. अंदर से లోపల నుండి वैराग्य वृत्ति जागृत వైరాగ్య हुई వృత్తి జాగృతమైంది. और उसी खोज में उसी एक దానిలో संकल्प को लेकर के మునిగిపోయారు. అప్పుడు ఒక సంకల్పం आप చేశారు. कलकत्ता गए और కలకత్తా अपने వెళ్ళారు. पार्टनर తన పార్ట్నర్ के साथ ఎవరైతే बिजनेस ఉన్నారో, कर रहा బిజినెస్ था చేసే ఆయన, उसको कहा कि अभी ये ఆయనకు చెప్పి बिजनेस मुझे नहीं करना నాకొద్దు है, ఈ బిజినెస్, నేను స్టాప్ చేస్తున్నాను तुम्हें అన్నారు. चाहिए करो और नहीं चाहिए तो अपना बंटवारा करके हिसाब करके ఇస్తే पूरा ఇవ్వు, करो। నాకు రావాల్సింది, లేదంటే నీ ఇష్టం उसको అన్నారు. बेचारे को पता ही नहीं था ఆయనకి ఈ जवाहरात విషయాలన్నీ क्या होती తెలియదు కదా. है, कैसे జవహర్ बनाई जाती है, వాస్తవానికి उसकी వజ్రాలు धार ఎలా क्या है, ఉంటాయి, మచ్చలు बाबा ఏముంటాయి, झूठे దాంట్లో थे। ఎలా తీయాలి ఏమీ తెలియదు మిగతా వ్యాపారికి. కానీ लेकिन అన్నీ बाबा ने తెలిసిందేదానికి एक ఎవరైనా मिनट में भी పర్ఫెక్ట్ देर అంటే नहीं किया, तुरंत బ్రహ్మబాబా. निर्णय किया వెంటనే और నిర్ణయం कहने लगे తీసేసుకున్నారు, నేను ఇలా कि ये जो కావాలి, हीरे हैं ये నారాయణుడిగా तो मुझे కావాలి. पत्थर ఈ लगते హీరే हैं, ఎంత अब मुझे मौका వజ్రాలంతా दिलवा ఈయనకి दीजिए। రాళ్లలాగా అనిపించాయి. और वहाँ से सीधा ही अपने డైరెక్ట్గా घर ఇంటికి हैदराबाद के వెళ్ళిపోయారు. लिए वापस సింధ్ चले गए। హైదరాబాద్ వాపస్ వెళ్ళిపోయారు. और जब हैदराबाद में पहुँचे హైదరాబాద్ వాపస్ వెళ్ళిన తర్వాత तो वही भावना वही श्रद्धा ఈ जो गुरुओं భావన, में ఈ थी, శ్రద్ధ ఏదైతే ఉండేదో, आपने एक गुरु को बुलाया और
लेकर గురువులను పిలిపించారు ఇంటికి. चौथा सत्संग रखवाया। సత్సంగం ఏర్పాటు చేయించారు అక్కడ. सत्संग चल रहा था। సత్సంగం జరుగుతోంది అక్కడ. बाबा के जीवन ఎంతో में మంది వచ్చారు అక్కడ कभी भी సత్సంగంలో. गुरु के వినండి. सत्संग से वो बीच से नहीं उठ गए थे, ఎందుకంటే ఎప్పుడే కానీ గురువుల उनकी సత్సంగం बहुत జరుగుతుందంటే मान्यता थी, లోపలికి बहुत వెళ్ళేవారు కాదు. महानता थी। పూర్తి అయ్యేదాకా. गुरु का बुलावा काल का बुलावा है। గురువు गुरु की పిలిచాడు అంటే आज्ञा मानस्य माते। ధర్మరాజు పిలిచినట్టు అనుకునేవాడు. कभी మృత్యు भी उनकी పిలిచినట్టు बातों అంత को टालते నమ్రతగా नहीं గురువు थे, మాట श्रद्धा వినేవాడు. थी। అంత శ్రద్ధ ఉండేది గురువులంటే. लेकिन सत्संग चल रहा है और సత్సంగం बाबा अचानक నడుస్తోంది. బాబా सत्संग से उठने అకస్మాత్తుగా लगे, उठ गए। లేచారు. సత్సంగం జరుగుతుంది, లేచారు बाबा का బాబా परिवार అనుకోకుండా. जो लौकिक మరి परिवार था, పరివారం बाबा ఉన్నారు ने కదా, భార్య కోడలు అక్కడే ఉన్నారు, उनके కూర్చున్నారు. परिवार ने వారు ఎందుకు शादी की थी, వెళ్ళిపోయారు అని 3 बच्चियां ఆశ్చర్యమైంది थी, వారికి. 2 ముగ్గురు बच्चे కూతుర్లు थे बाबा ఉంటారు, के। 2 కొడుకులు लौकिक ఉన్నారు. परिवार में 5 सदस्य थे। 5 మంది उनकी వారు. धर्म पत्नी थी, एक ధర్మపత్ని बच्चे భార్య की ఉంది शादी की జశోద. थी, उसकी ఒక బిడ్డకు पुत्रवधू थी, పెళ్ళయింది. మరి ఒక और కొడుకు 3 बेटियों పెళ్ళయింది. को बाबा అంటే ने కోడలు अपने ఉన్నారు. होते लौकिक में ही शादियां करा दी थी। एक बेटा छोटा था। ఒక బిడ్డ చిన్నగా ఉన్నారు. तो जब उन्होंने देखा कि ఆయన दादा చూశారు. దాదా ఎందుకు వెళ్ళిపోయారు? अचानक అందరూ అక్కడ सत्संग से ఉన్నారు क्यों उठे, సత్సంగంలో. ఎందుకు तो వెళ్ళిపోయారు? उनकी ఎక్కడికి बहू వెళ్ళిపోయారు? पीछे ఎందుకు? पीछे बाबा के కోడలు जाने लगी। देखिए, బ్రిజేంద్ర बाबा దాది को कोई అంటాము. వెనక तबीयत ठीक వెనక नहीं है, వెళ్తుంది. ఏం कुछ हो దాది, रहा है, దాదాకి क्या ఏమైనా बात है। ఆరోగ్యం బాగాలేదా? దాదా అంటారు अचानक बाबा లేఖరాజుని. सत्संग से क्यों उठ गए। ఎందుకు సత్సంగం నుండి లేచి तो వెళ్ళిపోయారు అని बाबा जब सत्संग ఆశ్చర్యమైంది. से उठ के अपने బాబా कमरे में సత్సంగం जाने నుండి తన लगे, రూమ్లోకి వెళ్ళిపోయారు. तो कमरा एक ఆ बहुत सुंदर రూమ్లో गोल्डन వెళ్ళిపోయిన लाइट తర్వాత से మొత్తం भरा हुआ సుందరమైనటువంటి था। గోల్డెన్ లైట్తో, రెడ్ లైట్తో, और గోల్డెన్ बाबा जब अंदर లైట్తో प्रवेश हुए మొత్తం అంతా నిండిపోయింది. అక్కడ और अपनी పరమాత్మ गद्दी ఆయన पर లేకి बैठ गए थे ప్రవేశమయ్యారు. कि గద్దె बहू మీదే सामने गेट కూర్చున్నారు पर ఆయన. खड़ी हो गई, वो अंदर नहीं మరి गई। కోడలు वो వచ్చారు. दृश्य డిస్టర్బ్ देख रही, చేయలేదు, ఊరికే क्या నిల్చున్నారు. है आखिर। ఆ గది అంతా వెలుగుతూ ఉండడం. ఆమె కూడా अब సాక్షాత్కారమైన बाबा ఆమె गद्दी కూడా. पर बैठे हैं, फिर బాబా बाबा గద్దె ट्रांस పైన में चले गए। కూర్చొని ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. साक्षात्कार हो गया। సాక్షాత్కారం జరిగింది. और उस समय उस ఆ निराकार సమయంలో परमात्मा की నిరాకార పరంపిత పరమాత్మ दिव्य प्रवेशता దివ్య हुई। ప్రవేశత జరిగింది. ఈయన లేకొచ్చారు उनकी పరమాత్మ. आंखें बंद हैं కళ్ళు और वो మూసుకున్నారు. परम ज्योति शिव परमात्मा పరంజ్యోతి శివ उनके పరమాత్మ तन में ఈయన परकाया प्रवेश శరీరంలోకి किया। పరకాయ ప్రవేశం చేశారు. और उनके ही मुख से आवाज వారి నోటి निकलने నుంచి लगी। మాటలు वस्तू ఉన్నాయి. 3 ही शब्द थे, ము- निजानंद स्वरूपम నిజానంద స్వరూపం शिवोहम శివోహం शिवोहम శివోహం शिवोहम। శివోహం జ్ఞానానంద స్వరూప్ प्रकाश ప్రకాశ स्वरूपम స్వరూపం शिवोहम శివోహం शिवोहम శివోహం शिवोहम। శివోహం ज्ञान स्वरूपम జ్ఞానానంద शिवोहम స్వరూపం शिवोहम శివోహం शिवोहम। శివోహం శివోహం అనే శబ్దాలు बाबा బాబా के నోటి मुख से నుంచి निकल रहा వస్తున్నాయి. है బ్రహ్మబాబా నోటి నుంచి ఆ और మాటలు पूरा వస్తూ का पूरा ఉన్నాయి. लाल प्रकाश से भरा हुआ है, गोल्डन మొత్తం प्रकाश అంతా से। గోల్డెన్ ప్రకాశంతో और ये నిండి शब्द ఉంది. जो उच्चारण हो रहे हैं, ఈ उनकी बहू ఉచ్చారణ सामने అంతా खड़े हुए కోడలు गेट पर నిల్చుని सुन रही हैं। వాకిటి దగ్గర నిల్చుని విన్నారు. थोड़ी అయితే देर के ఆమె बाद वो కనిపించింది धीरे తన धीरे మామ लाइट మాట్లాడుతూ ఉన్నట్టు कम లేదు. होती गई। మెల్లమెల్లగా बाबा ఆ थोड़ा ప్రకాశం అంతా साकार में తగ్గుతూ आए, వస్తుంది, आंख తగ్గిపోయింది. खोली, అప్పుడు కళ్ళు తెరిచారు. बहू सामने गई। కోడలు ఎదురుగా बाबा ఉన్నారు. क्या था, ఏం జరిగింది నాకు? ఏం జరిగింది? బాబాకే ये सब తెలియడం क्या లేదు అది. अनुभव हो रहा था। ఏం जी అనుభవం कोई అయింది నాకు? लाइट थी, మంచి कोई లైట్, माइट थी, ప్రకాశం, कोई शक्ति थी, శక్తి. मुझे पता नहीं क्या था। నాకు తెలియడం లేదు ఎవరు ఏమనేది तब उसने అన్నారు. बोला कि बाबा आपके मुख से బాబా, ये आवाज आई है। మీ నోట్లో నుంచి ఈ శబ్దాలు వచ్చాయి బాబా అన్నారు लेकिन కోడలు. बाबा का पूरा ही जीवन उसी में బాబా परिवर्तन हो పూర్తి गया। జీవితమే మారిపోయింది అప్పటి నుంచి. अब एक तन में 2 आत्माओं का पाठ शुरू हुआ। ఒకే శరీరంలో 2 ఆత్మల పాత్ర. ఒకటి बाबा जब ఆయనాత్మ, गीता पढ़ते, పరమాత్మ వస్తారు. गीता सामने होती, భగవద్గీత पढ़ते पढ़ते చదువుతూ गीता ఉండేవాళ్ళు. छूट जाती గీత और వదిలేసి शिव बाबा उनके मुख से ఇంకా बोलना शुरू कर देते। పరమాత్మ ఆయనలోకి వచ్చేసేవారు. అప్పుడు పరమాత్మ మాటలు अगर बाबा వినపడుతూ ఉండేవి. ओम की ध्वनि करते, ఓం ओम ధ్వని कहते, तो చేస్తూ सारी ఉండేవాళ్ళు. सभा जितनी होती वो सब स्वर्ग మొత్తమంతా में श्री कृष्ण के पास సభలో पहुंच ఉండే जाती, మొత్తమంతా ఓం శబ్దం दर्शन हो చేస్తూ जाता ఉంటే स्वर्ग। శ్రీకృష్ణుడు श्री कृष्ण స్వర్గము, का శ్రీకృష్ణుడు साक्षात्कार हो जाता। సాక్షాత్కారం అయ్యేది ఈయన రూపం ద్వారా. तो एक शहर के अंदर, सिंध में, हैदराबाद के సింధ్ अंदर आवाज హైదరాబాద్లో फैल गई అంత వ్యాపించి ఉంది. कि ఏమని दादा అంటే में पता नहीं कौन सी దాదాలు शक्ति ఎందుకు है। దాదాలోకి ఏం శక్తి ओम వచ్చిందో ఏమో कहते కానీ हैं तो पूरी ఆయన सभा, ఓం అని శబ్దం చేస్తూ ఉంటే సభలో అందరికీ శ్రీకృష్ణుడు जितने लोग సాక్షాత్కారం सत्संग में हैं, అవుతున్నాడు, నారాయణుడు सबको श्री कृष्ण సాక్షాత్కారం के दर्शन అవుతున్నాడు, होते हैं, सब శ్రీకృష్ణుడి डांस करने దర్శనం लगते हैं, జరుగుతోంది, డ్యాన్స్ स्वर्ग మొదలెట్టారు. में चले जाते हैं। స్వర్గంలోకి వెళ్ళిపోతూ ఉండేవారంటే तो ये మనస్సు बहुत ద్వారా. काम होने लगा, మేము అలాగే అక్కడే सत्संग बढ़ने ట్రాన్స్లో लगा। అలాగే ఉండిపోయేవారు. अब అక్కడికి बाबा का వచ్చిన घर ప్రతి छोटा ఒక్కరు. पड़ गया, మొత్తం बाबा అంతటా पढ़ाते సింధ్ गए హైదరాబాద్ అంతా ఈ శబ్దం వ్యాపించి ఉంది. ఈయన నుండి और ఇలా జరుగుతూ करीब ఉంది అని. 2000 का संगठन हो गया, शुरुआत हुई। మొదట్లో కొద్ది మంది ఉండేవారు. लेकिन
बाबा ने బాబా एक बहुत सुंदर नारा दिया, ఒక जिसे बाबा సుందరమైనటువంటి ने कहा శబ్దం చెప్పారు. वंदे मातरम। వందే మాతరం. मैं इन बहनों माताओं के द्वारा नई మాతల दुनिया की ద్వారానే ఈ स्थापना करूंगा। ప్రపంచాన్ని, క్రొత్త ప్రపంచాన్ని నేను స్థాపన చేస్తా. స్త్రీల ద్వారా వందే మాతరం, नई నమస్కారం दुनिया की మాతలకు అంటే स्थापना बहनों के द्वारा होगी। బెహనోకి, तो సోదరిల जो ద్వారా उसमें माताएं बहनें చేస్తా నేను. सत्संग में आती थी, कुछ भाई आते సత్సంగంలోకి थे, भाई तो వచ్చేటటువంటి अधिकतर వారు बिजनेस में रहते थे, బిజినెస్ माताएं మ్యాన్ घरों में ఉంటారు फ्री కదా, होकर के అన్నలు ఎక్కువ सत्संग में आ మంది जाते थे। రకరకాలుగా వ్యాపారాలు उस మరి सत्संग ఉద్యోగాలు में ఇలా చేస్తూ ఉంటారు కదా, అందరూ కూడా వచ్చేసేటటువంటి कुछ వారు ఈయన कुमारियां దగ్గరికి. आई जो करीब వాస్తవానికి చెప్పాలి అంటే 11वीं में అప్పుడు पढ़ती थी, 16-17 జ్ఞానంలో साल की आई थी। చిన్న చిన్న పిల్లలు కూడా उसमें दो వచ్చారు. कुमारियों के चित्र आपके सामने हैं, మీ फोटो। చిత్రం అక్కడ వెనక మనం చూస్తూ ఉన్నాం एक కదా, 2 చిత్రాలు బ్రహ్మబాబాకు అటువైపు ఇటువైపు मातेश्वरी ఇద్దరు. सरस्वती మాతేశ్వరి जगदम्बा సరస్వతి माँ ఎడం వైపు ఉన్నారు. और एक కుడివైపు प्रकाश ఉండేది मंदिर है। ప్రకాశమణి దాది. देख रहे हैं सामने ब्रह्मा కనబడుతూ बाबा के ఉన్నారు కదా, सामने। బ్రహ్మబాబాకు అటువైపు ఇటువైపు. మాతేశ్వరి ये జగదంబ సరస్వతి, ఇక్కడ 16-17 ప్రకాశమణి साल దాది. की आयु थी। వాళ్ళు చాలా 11वीं क्लास 14, में 15 पढ़ती थी, సంవత్సరాల एक ही వయసులో क्लास में ఉండేవారు. पढ़ती थी। ఒకే క్లాస్‌లో చదువుతూ ఉండేవారు ఇద్దరు. जब అప్పుడు बाबा के सामने आई तो ఎస్ఎల్సీనో ఏదో वाकई మరి ఎస్ఎస్సీనో, ఎస్ఎల్సీనో ఏదో दादी जी అంటారా? को అంటే श्री మరి कृष्ण ఇప్పుడు का 10థ్ క్లాస్ दर्शन అంటాం हो కదా गया। అది. చదువుతూ ఉన్నారు వారిద్దరు అప్పుడు ఆ लेकिन టైంలో. ब्रह्मा को कुछ వేరు नहीं వేరు हुआ। గృహానికి చెందిండే వాళ్ళు. ఒకే కుటుంబం వాళ్ళు కాదు. इनका नाम था राधे ఈమె పేరు రాధ మొదట. और दादी जी का नाम था ఈ लौकिक में దాదీజీ रामा। పేరు రమ. रामा और राधे రమ, एक ही రాధ स्कूल में ఒకే पढ़ने वाले స్కూల్‌లో చదువుతూ ఉండేవారు. सत्संग में आती हैं और बाबा సత్సంగంకొచ్చారు उनको వాళ్ళు కూడా. दृष्टि ఎందుకంటే देते हैं అమ్మ और कहते వాళ్ళొచ్చారు. हैं यही बच्चियां వారి అమ్మ ये सत्संग జగదంబ संभालेंगी। సరస్వతి అమ్మ. తర్వాత వీళ్ళొచ్చారు జ్ఞానంలోకి. कुछ समय के बाद సత్సంగానికొచ్చిన తర్వాత వెంటనే సాక్షాత్కారాలు జరిగాయి వీరికి కూడా. बाबा ने एक ट्रस्ट बनाया। బాబా ट्रस्ट తర్వాత ఒక ట్రస్ట్ और उस ఏర్పరిచారు. ट्रस्ट को नाम दिया 8 ओम మందితో मंडली, ఓం మండలి అనే क्योंकि ట్రస్ట్ ओम की ఏర్పరిచారు. ध्वनि चल रही थी। ఓం ధ్వని और నడుస్తుంది కదా ओम అక్కడ. राधे, అందుకు ఆమె పేరు ఓం ओम రాధ, रामा ఓం రమ. उसकी मुख्य ट्रस्टी बनी। వారిని కూడా उस ట్రస్టీలో ఇద్దరిని सत्संग उस చేర్చారు. ट्रस्ट में 8 మందిలో వీరిద్దరు కూడా ఉన్నారు. 4 कन्याएं थी और 3 నలుగురు माताएं కన్యలు, थी। ముగ్గురు टोटल మాతలు, 7 का एक ग्रुप बनाया ఒక ओम గ్రూపు. मंडली का, जिसमें बाबा ने अपने परिवार के किसी తన सदस्य को नहीं रखा। పరివారంలో ఎంతో మంది ఉన్నారు. बच्चियों భార్య, की तो शादी పిల్లలు, कर दी थी కోడలు అందరూ. बहुत ही ఎవ్వరిని घर ఆ में, लेकिन ట్రస్ట్‌లో बाबा ఒకరు ने కూడా कोई సభ్యులుగా लौकिक చేర్చలేదు. संबंधी को उस ट्रस्ट में नहीं बिठाया। మొత్తం తన యావదాస్తిని और इन రాసిచ్చేశారు. माताओं ఒక बहनों के పైసా हाथ కూడా में తన जो దగ్గర संपत्ति ఉంచుకోలేదు. बाबा కానీ की తన వాళ్ళు बंटवारे से లేరు. मिली थी कलकत्ता ఏదైతే में, కలకత్తాలో वो बाबा వ్యాపారంలో ने భాగం इनके आगे వచ్చేసిందో समर्पित की। అంతా సమర్పితం చేసేశారు. और 8 మంది పేరుతో 1937 ట్రస్ట్ जनवरी में ఏర్పరిచి ये ओम मंडली की विधिवत स्थापना हुई। ఈ ఓం మండలి అప్పుడే अब స్థాపన स्थापना तो हुई జరిగింది. और बाबा ने స్థాపన అయింది. सत्संग की బాబా जवाबदारी జవాబుదారీ, अम्मा को दे दी, సత్సంగం क्योंकि జవాబుదారీ మమ్మ आप ही सत्संग జగదంబ चलाएंगे, సరస్వతి లెఫ్ట్ సైడ్ ఉన్నారు కదా, వారికి बाबा के అప్పగించారు. महावाक्य सुनेंगी, మహావాక్యాలు पढ़ेंगी और उसके వినడము, ऊपर सत्संग చదవడము, कराएंगी। అది ये बहनों की విచారణ संस्था చేయడము, है అందరికి और बहनें వినిపించడము. ही इसको संभालेंगी। ఎందుకంటే ఇది స్త్రీల थोड़े యొక్క समय के సంస్థ. बाद सत्संग స్త్రీల चल रहा था, ద్వారానే लेकिन జరగాలి అని. जो सत्संग में माताएं बहनें आई మహా చాలా उन्होंने మంది इन మాతలు नियमों को వచ్చారు, पालन करना शुरू कर दिया। కన్యలు వచ్చారు. पहले कभी गीता पढ़ते थे, అప్పుడు గీత सुनते చదువుతూ थे काम ఉండేవారు. क्रोध नरक చదువుతూ के द्वार ఉండేవాడు. हैं, కామము, काम క్రోధము जीते నరకానికి जगत जीत, ద్వారము, तो కామజీతి समझते జగత్ थे జీతి तो ये ఇట్లాంటివన్నీ किसी ఉన్నాయి व्यक्ति को कहा गया है। భగవద్గీతలో కూడా. కానీ అవి फिर विकारों पर పాటించలేదు. जीत कैसे हो सकती है, వికారాలను ఎలా జయించాలో తెలియదు. लेकिन భగవద్గీత ఏమో जब చదువుతూ परमात्मा ఉండేవారు. के डायरेक्ट ఇప్పుడు महावाक्य सुनना పరమాత్మ शुरू किया డైరెక్ట్‌గా వచ్చి ఎప్పుడైతే చెప్పడం तो उनके अंदर ప్రారంభించారో, ఈయన शक्ति కూడా आ गई, భగవద్గీత हिम्मत చదువుతూ आ गई कि ఉండేవారు. हमें इन అప్పుడు विकारों को ధైర్యం दूर వచ్చింది करना है। అందరికి, అక్కడ వినేవారందరికి हमें కూడా. अपने जीवन को నా पवित्र జీవితాన్ని నేను बनाना है పవిత్రంగా और తయారు हमें श्री చేసుకోవాలి. कृष्ण की दुनिया में నేను चलना है। శ్రీకృష్ణుడి ప్రపంచంలోకి వెళ్ళాలి. अब ये స్వర్గంలోకి लक्ष्य వెళ్ళాలి. सामने आते ही లక్ష్యం उन्होंने ఎదురుగా अपने ఉంది. जीवन में परिवर्तन लाया వారి జీవితంలో పరివర్తన और संकल्प తీసుకొచ్చారు. कर लिया कि कुछ సంకల్పం भी हो చేశారు. जाए, ఏమైనా జరగని हम अपने घरों में నేను कोई भी మా ఇంటిలో नॉन वेज नहीं बनाएंगे। నాన్ వెజ్ మేము అంటే వండేది यहाँ లేదే तक కాదు, लहसुन प्याज తినేది भी లేదు, नहीं వండేది खाएंगे। లేదు. ఏది నాన్ వెజ్ और అనే बहुत ప్రసక్తే లేదనుకున్నారు. दृढ़ता का संकल्प అక్కడికొచ్చినటువంటి ले लिया దృఢంగా कि हम సంకల్పం पवित्र చేశారు. जीवन जिएंगे। పవిత్ర జీవితము గడపాలి. अब आप బ్రహ్మచర్య समझ వ్రతాన్ని सकते हो, अगर పాటించాలి. 5-10 साल की తర్వాత शादी నాన్ किए వెజ్ हुए అనేది हो, नई ఉండకూడదు नई మన ఇంట్లో शादी అని हो వారు और దృఢంగా माताएं कहें నిర్ణయించుకున్నారు. कि हम ब्रह्मचर्य వీరే व्रत కాదు, का వీరితో पालन పాటు करेंगे, हम వచ్చేటటువంటి पवित्र అనేక మంది रहेंगे, ఆ हम సత్సంగానికి शाकाहारी रहेंगे, हम कोई चीज़ ऐसी శాకాహారిగా नहीं అయ్యారు. बनाएंगे, घर में नहीं बनेगी। तो जब उनके पति उनके परिवार మరి के వారి सदस्य घरों में పత్ आते तो మరి ఇంకా कहते कि ये మిగతా कौन सा ज्ञान అత్తామామలు है, వీరుంటారు కదా, ये कैसे हो सकता है, ये అది ఎలా किसने तुमको सिखाया। సాధ్యమవుతుంది మీరు చేసేది? तो हर మాకు घर में నచ్చదని झगड़ा చెప్పారు. शुरू हो गया అప్పుడు జగడాలు జరిగాయి और ఇంట్లో. इतना ज़्यादा हो गया। ఎంత కొట్లాట్లు జరిగాయి అంటే तो
जो मुखिया थे सिंधी समाज के, దాంట్లో और సింధులో बाबा ने अपनी మెయిన్ बच्चियों పర్సన్ की ఎవరైతే शादी भी ऐसे ఉంటారో ही घरों में की थी, వారింట్లో बड़े बड़े వాళ్ళు घरों में। కోడళ్ళు, కూతుర్లు, మనమళ్ళు, वो सब మనమరాండ్లు అందరూ ఈ विरोध में आ गए। సత్సంగానికి వచ్చి ఈ విధంగా जितनी పరివర్తన माताएं बहनें అయిపోయారు. आई जो अच्छे ఎంత अच्छे घरों మంది की आती వచ్చారో थी, అందరూ కూడా చాలా పెద్ద उनके పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన घर వాళ్ళు वाले, సింధ్ उनके सौर హైదరాబాద్ నుండి. संबंधी एकदम दादा के विरोधी మరి दुश्मन ఇక్కడికి बन गए, नहीं వస్తున్నట్లే पहुंचा गया। శత్రువులైపోయారు. दादा వాళ్ళందరూ कहाँ से ये सीख బాబాతో करके आया? क्या ఫ్రెండ్షిప్ कलकत्ता से చేసేవాళ్ళు, काला जादू బాబాకు सीख के బాగా आया? సన్నిహితులు. వారందరూ जिसको दृष्टि బాబాకి देता ఇప్పుడు है, जिसको वो శత్రువులైపోయారు. कहता है, वो ఎందుకంటే सत्युग में మా चला जाता है। కోడళ్ళు, ये మా कौन सा కూతుర్లు जादू है? ఎవరు మా మాట వినడం లేదే तो ब्रह्मा అని. कुमारी आ కానీ जाओ। వాస్తవానికి ఈయన చెప్పడం లేదు. ఈయన ब्रह्मा ద్వారా పరమాత్మ कुमारियां स्वभाड़ा చెప్తున్నారు ఈ देती हैं। విషయాలు, నియమాలు ब्रह्मा అన్నీ. कुमारियां ये करती हैं। బ్రహ్మ కుమారి अखबारों में आने ఇక్కడికి लगा, వచ్చిన नाम बदनाम होने लगा। అప్పుడు బ్రహ్మ और కుమారి పేరే यहाँ तक उस समय చెడగొట్టేశారు. ब्रिटिश राज्य था, అప్పుడు कोर्ट भी బ్రిటిష్ बात चली రాజ్యం गई। ఉండేది. కోర్టులో కూడా ఈ కేసులు కూడా तब बहुत వేశారు सारा ఇలాగా. हंगामा हो गया చాలా पूरे హంగామా शहर के జరిగింది अंदर। అప్పుడు. सबके घरों में అందరి ఇళ్లలో सबने అలజడి. संकल्प ले लिया, అందరూ जो जो సంకల్పం माताएं आई చేశారు. सत्संग में, ఎవరెవరు వస్తూ कुछ ఉన్నారో भी हो जाए ये चीज नहीं बनेगी, ఏమైనా సరే नहीं వాళ్ళని होगी। వెనక్కి తీసుకొని వెళ్ళాలి. వాళ్ళని రానివ్వకుండా చేయాలి. ఇలాగ ఆలోచన कोर्ट में చేశారు. कौन కోర్టులో जाएगा? కూడా तो ओम కేసులు. मंडली की हेड ఓం बनी మండలి హెడ్ मम्मा। మమ్మ. ఆమెను కూడా कुमारी కోర్టుకు थी, తెచ్చారు. लेकिन కుమారి. मम्मा इसलिए మమ్మ कहते थे कि కుమారి. सारे ఆ రమ संस्था की అంటే ప్రకాష్ वो మణి माँ దాది के కూడా रूप में पालना కుమారినే. किया। వివాహం చేసుకోలేదు. इनकी लौकिक माँ भी इनको मम्मा कहती थी। లౌకిక सबसे बड़ी తల్లి बात కూడా ये है, మమ్మకు इनके अंदर చూడండి ऐसी అమ్మ అని दिव्यता పిలిచేవాళ్ళు. थी, మామూలుగా ऐसी అమ్మ అని पालना के పిలుస్తారు. అట్లా संस्कार కాదు, थे, ऐसे తల్లిలాగా गुण थे, భావించారు వారి తల్లి కూడా. जो उनको उसी అన్ని नजर से सभी క్వాలిటీస్ देखते ఉన్నాయి थे। ఆమెలో. అందరూ तो పవిత్ర बाबा ने దృష్టితో, कहा कि తల్లి बच्ची దృష్టితో अभी చూశారు ఆమెను. कोर्ट में जाओ और जवाब కోర్టుకు दो మరి जज को। బాబా చెప్పారు, కోర్టుకు వెళ్ళు, అక్కడ तो జడ్జి దగ్గర केस हुआ నీవు है, కరెక్ట్గా प्रश्न होंगे మాట్లాడు जजों అని, के, आप जाओ उत्तर दो। జవాబులు ఇవ్వు तो అని मम्मा చెప్పారు. बहुत निर्भयता की देवी थी, నిర్భయంగా కోర్టుకు వెళ్ళారు. చిన్న सच्ची వయస్సు. थी, पवित्र थी। पवित्रता को तो సత్యత, उन्होंने పవిత్రత గురించి बिल्कुल पालन किया हुआ था। పాలన చేస్తూ ఉండేవారు కదా. इसलिए जब कोर्ट में ఎప్పుడు पहुंची కోర్టుకి तो जज వెళ్ళారు, ने कहा అప్పుడు कि జడ్జి అన్నారు, गीता सामने रखी है, इस पर हाथ గీత रखो ఎదురుగా పెట్టుకొని ప్రతిజ్ఞ और చెయ్యి. कहो कि हम भगवान को నేను हाजिर नाजिर భగవంతుడిని ఎదురుగా जान करके ఉంచుకొని ప్రతిజ్ఞ जो చేస్తున్నాను. कुछ నేను कहेंगे ఏది वो सच చెప్తున్నాను कहेंगे। అంతా సత్యమే చెప్తున్నానని ప్రతిజ్ఞ तो చెయ్యి मम्मा అన్నారు ने कहा, जज జడ్జి. साहब జడ్జి సాబ్, ये आप कसम हमारे से झूठी उठवा रहे మీరు हैं, हम नहीं నాతో करेंगे, झूठी ప్రతిజ్ఞ कसम नहीं लेंगे। తప్పు తప్పు ప్రతిజ్ఞ చేపిస్తున్నారు అన్నారు. भगवान हमारी नजरों के सामने हाजिर नहीं है, బ్రహ్మ अगर है కుమారీలు तो मुझे दिखाओ। ఎదురుగా లేరు. ఇక్కడ जब वो ఎదురుగా मेरी नजरों ఎవరున్నారు? के ఇక్కడ सामने आ మన जाएगा ఎదురుగా तो ఉండేది मैं ఎవరు? कसम జడ్జి दूंगा, మీరున్నారు, కోర్టు ఉంది, और नहीं तो ఇక్కడ आप ఉన్నారు. मेरी नजरों అంతేగాని के सामने పరమాత్మ ఇక్కడ हाजिर లేరు. हैं। పరమాత్మ నా ఎదురుగా ఉండే मैं పరమాత్మ आपको సాక్షిగా अपनी అంటున్నారు. नजरों के నా सामने ఎదురుగా ఉండే हाजिर समझ करके మీ जो మీ कुछ మీద कहूंगी అయితే वो सच ప్రమాణం कहूंगी। చేస్తాను, సత్యం చెప్తానని. अब పరమాత్ముడు इसी ఇక్కడ बात లేరు, पर ఎలా डिबेट చెప్పాలి हुई। అన్నారు. ఈ గురించి డిబేట్ तो చేశారు. जज ने कहा कोर्ट का జడ్జి అన్నారు, कायदा ఇది है। కోర్టు, సత్సంగం కాదు मम्मा అన్నారు. ने जवाब మా दिया, అమ్మ कोर्ट का कायदा జవాబిచ్చారు, ही गलत है, కోర్టు और కాయిదా गलत कायदे वाले सच నియమాలే कैसे తప్పు. बुलवा सकते మీరు हैं। ప్రతిజ్ఞ చేయించడమే తప్పు. నా आखिर ఎదురుగా जज ఉండే को झुकना పరమాత్మ पड़ा। సాక్షిగా అంటే उसने कहा ఎక్కడున్నారు? ఇక్కడ ठीक है, మీరు అబద్ధం लेकिन చెప్పిస్తున్నారు. इतनी अफवाहें, इतनी ఇంత सारी बातें चल ధైర్యం, रही ఇంత हैं, ఇలా జరుగుతూ ఉంది. इसके विषय में आप क्या कहना चाहेंगे। ఈ విషయంలో ఏం చెప్పాలి? तो मम्मा ने మా అమ్మ बहुत निर्भयता के చాలా साथ एक एक నిర్భయంగా प्रश्न का నిలబడ్డారు. उत्तर दिया। ప్రశ్నలన్నిటికీ జవాబులు परमात्मा ఇచ్చారు. कौन है, పరమాత్మ అంటే कैसे हम ఎవరు? सब आत्माओं का पिता ఫస్ట్ है, ఏమో और वो ఈమెను पिता अगर బేడీలు किसी వేయమన్నారు. साकार तन కానీ में జడ్జి आकर के उसे మారిపోయాడు. वो दृष्टि ఈమె देता है, ఈమెను చూస్తూనే, उसको लक्ष्य మాటలను देता है చూస్తూనే. कि तुम्हें सतयुग में తర్వాత चलना ప్రతిజ్ఞ है, చేయకపోతే तो పోనీయండి आप అని ఎన్నో देवताओं को ప్రశ్నలు कौन सा అడిగారు. भोग తర్వాత खिलाते हैं। అన్ని जवाबులు చెప్పారు. देवताओं को कभी शराब सिगरेट का మరి कोई అవన్నీ मांसाहार का भोग మానేస్తున్నారే खिलाया ఇంట్లో जाता है అంటే, क्या। దేవతల ముందు ఎక్కడైనా तो సిగరెట్ जो भी పెడతారా? प्रश्न उनके మాంసం थे उन పెడతారా? सब का उत्तर లేదు दिया, और కదా అని जज అడిగి मान गया, చెప్పారు. कहता ఈయన ठीक है, आप అది जैसे కరెక్టే. सत्संग चला रही हो ఏది भले चलाओ, సత్సంగం జరుగుతూ ఉందో సరే लेकिन జరిపించుకోండి అన్నారు. కానీ दादा की सेफ्टी नहीं है। దాదాకి సేఫ్టీ दादा కావాలి को కదా. अपना ఎందుకంటే घर అనేక चेंज మంది करना చంపడానికి चाहिए, 2 సార్లు उनके लिए ప్రయత్నం बहुत జరిగింది. खतरा है। और उनको कहो कि अपना घर चेंज करके ఆయనకు दूसरे చెప్పండి स्थान पर వేరే चले। స్థానానికి వెళ్ళమని, ఆయనకు సేఫ్టీ లేదు तो ఇక్కడ అని बाबा का జడ్జిని घर చెప్పారు. कराची में ही था। అప్పుడు కరాచీలో ఉండేవారు. हैदराबाद और कराची के ఫస్ట్ बीच में केवल एक ఎక్కడ गली है, ఉండేవాళ్ళంటే సింధ్ दोनों హైదరాబాద్లో. कनेक्टिंग सिटी है, తర్వాత ज्वाइंट सिटी కరాచీకి है। వెళ్ళారు. అక్కడి నుంచినే కోర్టుకు तो వచ్చారు. बाबा కరాచీ ने నుంచి अपने సింధ్ घर में अपने హైదరాబాద్కి. परिवार को మరి शिफ्ट అందరూ कर ఒక दिया చోట कराची में, ఉండొద్దు, మీరు और గ్రూపులుగా सत्संग ఉండండి, हैदराबाद में 4 चलता చోట్ల रहा। ఈ लेकिन సత్సంగం జరుపుకోండి కరాచీలో అని जिनका చెప్పారు. निश्चय था कि स्वयं भगवान ब्रह्मा बाबा के आ रहे हैं, బ్రహ్మ బాబా वो सब శరీరంలో माताएं నిశ్చితం बहनें ఏర్పడి अपने అయింది. घरों से भाग
बने భగవంతుడు लगे। వచ్చారు. అనేక మంది एक दो दिन ఇంటి में నుంచి सारे పారిపోయి शहर వచ్చారు. से जिनको निश्चय हुआ वो सब ఎంతో भागे। మందికి నిశ్చయం ఏర్పడింది. लेकिन పరమాత్మ जब बाबा के వస్తున్నారు पास आए అంటే तो बाबा ने పరమాత్మ एक దగ్గరికి नियम పోకుండా बनाया, నేను ఇంట్లో ఎందుకుండాలి? कोई भी ऐसे నేను सत्संग ఆయన में नहीं మాటలు आ వినకుండా सकता है నేనెలా जब జీవించాలి? तक उसके ఆ परिवार वालों సత్సంగం की छुट्टी का पत्र नहीं है। అప్పుడన్నారు उनके బ్రహ్మబాబాకి भाई చెప్పారు का, శివబాబా, उनके पिता का, అన్న उनके ఉంటే पति అన్న, का నాన్న पत्र जरूर లేకపోతే होना లెటర్ चाहिए। రాయించుకోరండి. तो ఏమనంటే, माताओं बहनों ने अपने నేను परिवार वालों మా को समझा समझा పరివారంలో करके ఉండేటటువంటి నా చెల్లెలకు కానీ, पत्र మా लिए मुझसे। కూతురికి కానీ పర్మిషన్ ఇస్తున్నా. और उसमें ये ఓం बात మండలికి लिखवाई వెళ్ళి गई సత్సంగం कि వినడానికని मैं లెటర్ ओम राधे के రాపించుకురమ్మన్నారు. पास, ఓం రాధ ओम मंडली ఈమె में దగ్గరికి, ఓం మండలి ఓం రాధ ज्ञान దగ్గరికి अमृत వెళ్ళి पीने और జ్ఞాన पिलाने के అమృతాన్ని लिए जाएंगे। త్రాగడానికి మేము ज्ञान अमृत पीने पिलाने के लिए। పర్మిషన్ ఇస్తున్నాము. और जो మా ज्ञान మా अमृत బిడ్డకి पिएगा కావచ్చు, वो చెల్లెలకు किसकी కావచ్చు, लेवल ఇలాగా कैसे जा सकता రాయించుకొచ్చారు. है और विकारों में కొద్దిమంది कैसे जा सकता రాయించలేదు, రాయలేదు. కొద్దిమంది है। तो వ్రాసారు. माताएं बहनें अपने घरों से आई तो बाबा ने, అప్పుడు బాబా उस समय तो దగ్గరికి बहुत इसका అనేక भी మంది विरोध వచ్చారు. हुआ, बहुत सारी वारंट आई, कईयों को अंडर एज की वारंट आई, ఎందుకంటే लेकिन అప్పుడు చాలా అందరు माताओं లోపలే बहनों ने అరెస్ట్ उसका చేశారు सामना ఇంట్లోనే. किया। అంటే బంధించారు, और ये సంకెళ్ళతో सत्संग బంధించారు, ఎన్నో विधिवत తాళాలు వేశారు, తెంచుకొని 1938, వెళ్ళిపోతారు అని, జాదు 38, గారడే ఉంది అని. 39 में 38, 39లో, कराची के अंदर 38, स्थापित हुआ 39లో కరాచీలో और स्थापित ఇప్పుడు होते ही జరిగింది, बाबा ने दो స్థాపితమైంది. विधियां बना दी। బాబా 2 పద్ధతులు एक जो నేర్పించారు. माताएं आई ఒకటి, उनके लिए सिलाई स्कूल खुलवा दिया, మాతలందరి కోసం क्योंकि सिलाई మిషన్ स्कूल మిషన్ करेंगी, अपना కుట్టేది. चलाएंगी, ఆ अपना సెంటర్ కూడా ఏర్పరిచారు. कमाएंगी। इसलिए ఎందుకంటే सिलाई स्कूल డబ్బొస్తుంది खुलवाया నేర్పిస్తూ ఉంటే, और जो దాని उनके ద్వారా साथ జీవితం छोटे కూడా बच्चे आए సుఖంగా थे, జరుగుతుంది. వాళ్ళ माताओं के చేతిలో साथ तो बच्चे आएंगे, అమ్మతో పాటు कोई 8 పిల్లలు साल కూడా का, कोई వచ్చారు. 10 చిన్న साल का, చిన్న कोई పిల్లలు 5 साल 6, का, 6 సంవత్సరాలు, 8 तो उनके लिए సంవత్సరాలు, एक बोर्डिंग स्कूल వారందరికి కూడా खुलवाया। బోర్డింగ్ స్కూల్ కూడా తెరిచారు. ఎందుకంటే వాళ్ళందరూ उसमें जो అన్నారు, మా పిల్లలు ఇక్కడే बहनें आई थी, చదువుకుంటారు అని. समर्पित हुई थी सेंटर అలౌకిక చదువు, वहाँ ఈ पर ओम అలౌకిక मंडली చదువు में, 2 నేర్పించారు. वही ఇక్కడ ఉండే टीचर बनी వాళ్ళతోనే. और वही కొద్దిమంది सिलाई के लिए भी టీచర్లయ్యారు, टीचर बनी। కొద్దిమంది మిషన్ కుట్టే దాంట్లో టీచర్ అయ్యారు, तो सिलाई स्कूल में माताएं रहने लगी కొద్దిమంది और మాతలు बोर्डिंग में बच्चे रहने लगे టైలరింగ్ और పని बाबा अपने చేసేవారు. परिवार सहित अलग रहने బాబా लगे। తన పరివారంతో వేరుగా ఉన్నారు. अब ये బోర్డింగ్ सत्संग शुरू స్కూల్ हुआ వేరు, 38 మమ్మ के జతలో बाद ఉండేవారు వేరు. ఈ విధంగా बकायदे से 4 जैसे బిల్డింగ్స్‌లో छोटा सा కరాచీలో संगठन, ఉండారు. उसमें करीब 400 भाई बहनें थे, అక్కడ केवल 400 మంది 400। ఉన్నారు బాబా జతలో, ఆ 4 लेकिन భవనాలలో. बाबा ने इस ज्ञान को स्पष्ट బాబా करने की एक और జ్ఞానాన్ని विधि अपना స్పష్టం ली। చేసేది చాలా పద్ధతి शिव बाबा కరెక్ట్‌గా ब्रह्मा ఉండేది. बाबा के द्वारा बोलते ఎందుకంటే थे, బ్రహ్మ బాబా ద్వారా तो लोगों శివబాబా को लगता మాట్లాడుతూ था ఉన్నారు, बाबा ने మనుషులు शास्त्र కాదు. पढ़े ఈయన हैं, చెప్పడం లేదు, ఈయనకేం हो सकता తెలియదప్పుడు. है ब्रह्मा बाबा बोल रहे हैं या బ్రహ్మ शिव బాబా बाबా बोल रहे हैं। మాట్లాడుతున్నారా, శివబాబా మాట్లాడుతున్నారా అనేది తెలియడం లేదు. कंफ्यूजन थी। కన్‌ఫ్యూజన్‌గా ఉండేది तो बाबा ने छोटे వినేవాళ్ళకి. छोटे बच्चे जो थे, बहुत इनोसेंट थे, जिनके विषय में, जो दुनिया के बारे में, ప్రపంచం ज्ञान के बारे విషయాలే में कुछ नहीं తెలియవు. जानते थे। కొద్దిమంది పిల్లలుగా उसमें से ఉండేవారు. करीब 5-7 వారందరూ, कुमारियाँ, छोटी छोटी, చిన్న చిన్న कोई పిల్లలొచ్చారు 7 బాబా साल की, कोई దగ్గరికి. 8 साल की, कोई 9 साल 8 की, సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 14 उनको సంవత్సరాలు, ट्रांस 15 में बुलाना సంవత్సరాలు, शुरू किया, ऊपर వారందరూ కూడా ట్రాన్స్‌లేకి सूक्ष्म वतन में। వెళ్ళేవాళ్ళు సూక్ష్మవతనానికి పైకి. और ये सारा ज्ञान जो आपको మొత్తం सुनाया ఈ जा జ్ఞానం रहा है ఏదైతే రోజు వినపడుతూ ఉందో ఈ कि ఆశ్రమంలో, लोग कौन से हैं, आत्माएं कहाँ रहती हैं, ఆత్మ कहाँ से ఎక్కడుంటుంది, सृष्टि ఆత్మ मंच पर ఎక్కడి आ నుంచి रही हैं, వస్తోంది ఈ ये సృష్టి आबादी మీదకి, क्यों बढ़ रही है, ఎందుకు जब జనాభా शरीर పెరుగుతోంది, छूटता है तो अंत శరీరం में कैसे వదిలిన తర్వాత वापस जाती అంతిమంలో हैं, ఎక్కడికి వెళ్తామో, सृष्टि चक्र की సృష్టి शुरुआत చక్రం कैसे యొక్క होती है, इसकी आदि ఏది, क्या है, ఆది मध्य क्या ఏమి, है, అంత్యమేమి, अंत क्या సృష్టి है। చక్రం గురించి. सतयुग और त्रेता के अंदर సత్యుగ इस सृष्टि की త్రేతాయుగంలో उत्पत्ति का సృష్టి ఉత్పత్తి रहस्य क्या है, రహస్యం ఏంటి, वहाँ योग बल की सृष्टि యోగ है, బలం कोई సృష్టి विकार అంటే ఎలా नहीं है, कोई ఉంటుంది, भोग बल नहीं है। వికారాలు లేదు, భోగ్బలం లేదు. देवताएं संपूर्ण దేవతలు निर्विकारी సంపూర్ణ हैं, संपूर्ण నిర్వికారులు, पावन సంపూర్ణ हैं। పవర్ఫుల్, పావనంగా ये ఉండేవారు. विकारों की ఈ प्रवेशता వికారాల द्वापर युग ప్రవేశత से होती है, ద్వాపరయుగం నుండి देहाभिमान के జరుగుతోంది. कारण होती है। దేహాభిమానం కారణంగా कलयुग की వికారాలు. सृष्टि भोग కలియుగ बल की సృష్టి सृष्टि है, ఇది భోగబల विकारों से సృష్టి, యోగ उत्पन्न బలం होती है। కాదు. लेकिन వికారాల सतयुग సృష్టి. त्रेता में సత్యుగ देवताएं త్రేతాయుగంలో जन्म लेते हैं దేవతలు జన్మ योग बल తీసుకుంటారు, से। వారి యోగ బలం अब ద్వారానే ये జన్మ. सारी बातें जो यहाँ మొత్తం सुनाई ఈ जा रही हैं, విషయాలన్నీ వినపడుతూ जो ఉండేది, चित्रों ఇక్కడ में बताई వినిపిస్తూ जा रही ఉండేవారు. हैं, బ్రహ్మ जो బాబా हमारे ద్వారా कोर्स శివ बने బాబా. ज्ञान के लेसन्स बने हैं, ఇక్కడ కోర్స్ ये ఉంటుంది, सब 7 రోజులు ఈ बातें విషయాలన్నీ उन छोटे చెప్పబడతాయి. छोटे बच्चों के చిన్న చిన్న माध्यम పిల్లలు से కూడా बाबा ने सुनाना शुरू బాబా किया। వినిపించారు. जाते थे ऊपर ट्रांस में, देखते थे, ట్రాన్స్‌లో ఏదైతే और చూసారో देखने के बाद అవన్నీ जब आते थे చెప్పేటటువంటి तो వారు. बड़ी बहनों को ही बताते थे, बाबा तक नहीं पहुंचती थी बात। और बड़ी बहनें कहती थी तुम जो ऊपर देख के आई हो यहाँ नाटक करके दिखाओ। ఏదేది చూసొచ్చారో छोटे పైన छोटे మీరు नाटक సాక్షాత్కారం చేసుకున్న घर నాటకం में और कोई రూపంలో तो सेवा थी చూపించమని भी नहीं। చెప్పారు.
इधर पार्टीशन का हंगामा चल रहा था और ఒకవైపునేమో उधर అందరూ सब హంగామా ये జేస్తూ ఉన్నారు. మా పిల్లలందరూ, మా ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయారే, మా భార్యలు, మా भीड़-भाड़ में చెల్లెళ్ళు, మా व्यस्त थे। కూతుర్లందరూ योग అని. करना, तपस्या ఒకవైపున అలా करना, యోగము, తపస్సు ఇక్కడ आपस में జరుగుతూ एक ఉంది. ही संगठन में వారి స్వయం रहना ఇష్టంతో और వచ్చారు. बाबा की प्रॉपर्टी के మరి साथ-साथ బాబా 2-3 दादियाँ, ప్రాపర్టీ उनके माता-पिता समर्पित हुए थे। బాబా జతలో 14 ఆస్తితో साल పాటు तक చాలా మంది సమర్పితం కూడా అయిపోయారు. कोई తల్లి, बाहर से తండ్రి, कनेक्शन नहीं। పిల్లలతో సహా. అలాంటి వారు కూడా 1947 ఫ్యామిలీ में जब ఫ్యామిలీనే पार्टीशन వచ్చేసారు हुआ బాబా దగ్గరికి. हिंदुस्तान पाकिस्तान का, హిందుస్థాన్, పాకిస్తాన్ వేరైపోయింది उसमें కదా! जो इनके అప్పుడు माता-पिता, परिवार वाले, మరి संबंधी మాతాపిత, थे, सब वहाँ సంబంధీకులు से అందరూ भागे ఉన్నారు కదా! వారందరూ ఇండియాకొచ్చేసారు भारत में आए। ఇక్కడికి. भारत में कोई హిందువులందరూ. कलकत्ता के अंदर गया, कोई बॉम्बे के अंदर, కొద్దిమంది कोई కలకత్తా, चेन्नई के अंदर, బాంబే అనేక कोई बॉम्बे के చోట్లకొచ్చేసారు. अंदर, सब बड़े-बड़े सिटी में अपने పెద్ద పెద్ద दुकानें సిటీల్లోకొచ్చేసారు కదా! छोटी-छोटी అక్కడి నుండి खोल करके పాకిస్తాన్ నుండి सिंधी भाई-बहनों ने సింధీ यहाँ సోదరీ अपने आप को సోదరులందరూ सेट किया भारत के अंदर। ఇక్కడే సెట్ చేసుకున్నారు और जब వారి सेटिंग हो జీవితాలన్నప్పుడు. गई उनकी, సెట్టింగ్ అయిన తర్వాత तो बाबा को पत्र लिखने लगे, बाबा బాబాకు आप यहाँ ले आओ सत्संग, బాబాకు आपका ये सनातन धर्म का ज्ञान, సనాతన देवता ధర్మ बनाने का జ్ఞానం ज्ञान, అనేది ఇక్కడ पाकिस्तान में क्या ज्ञान नहीं है। పాకిస్తాన్‌లో ఎలా జరుగుతుంది బాబా అని और అడిగారు बाबा भी పరమాత్మను. अपनी బ్రహ్మ वाणी బాబా, में अंत బాబా में कहने చెప్పారు लगे మురళి ద్వారా कि కూడా ఏం बच्चे एक दिन చెప్పారంటే, आएगा जो आप ఇక్కడ पहाड़ों पर అంత बैठ के సేవ तपस्या జరగదు. करोगे, మీరు वहां से कलयुग का ఏం विनाश చెప్తూ देखोगे। ఉండేవారంటే, మీరు పర్వతాల మీద अब కూర్చొని ये తపస్సు दोनों చేస్తారు बातें అని चल చెప్తూ रही थी कि ఉండేవారు. एक तरफ निमंत्रण మరి मिले और ఒకవైపున एक तरफ ఆహ్వానము बाबा के లభించింది. महावाक्य आने लगे। మరి భగవంతుడి और మహావాక్యాల तीसरी तरफ అనుసారంగా बाबा का जो लास्ट गुरु था, లాస్ట్ उसका విషయం आश्रम था ఏమిటంటే माउंट आबू में। ఆశ్రమం మౌంట్ ఆబూలో ఏర్పడింది. तो माउंट आबू से उसने कहा कि बाबा ఇప్పుడిప్పుడుండే మనం आपका స్థానం ఉన్నాం కదా, सत्संग, మౌంట్ ఆబ్ పైన अगर నిన్న माउंट आबू వెళ్ళొచ్చాంరా. आएगा అక్కడ तो यहाँ से आप बहुत अच्छी सेवा సింధ్ कर सकते హైదరాబాద్ हो, నుంచి यहाँ ఇక్కడికొచ్చిన बहुत తర్వాత अच्छा स्थान है, అనేక విధాలుగా సేవ तपस्या జరిగింది. का తపస్సు स्थान है, జరిగింది. ऋषि मुनियों की गुफाएं మరి हैं यहाँ, ముని ఋషులు इसलिए ఉండే आप यहाँ आ గుహలు ఉండే जाओ। స్థానం అది. మౌంట్ ఆబు అంటే बाबा ने సామాన్యమైనది కాదు. ఇంకా రాజులందరూ बाबा ने दो వేసవి बहनों విడిది को కోసం भेजा, వచ్చేటటువంటి స్థానం కూడా అది. उसमें एक बहन ఎంతోమంది बहुत రాజులు కూడా అక్కడ భవనాలు योग्य थी నిర్మించుకున్నారు और మౌంట్ बहुत ఆబులో बड़े పైన. घराने की थी, दीदी मनमोहिनी కొద్దిమందిలో जिनका ఒక लौकिक नाम దీది, गोपी था। మన్మోహిని ये దీది नाम అంటామా, कैसे चेंज हुए మన్మోహిని वो भी 1 मैं आपको అంటాం ఇప్పుడు बताता మనం हूँ। చూస్తాము. ఆ ये सब దీది लौकिक అనేది जो नाम పెద్ద थे, रामा, షౌకార్ల బిడ్డ. राधा, వీరు और రమ, जिस दिन రాధ ये बाबा అలాగే की अव्यक्त बाबा की వారు सेवा గోపి शुरू ఆమె हुई, పేరు. पाठ शुरू हुआ, మన్మోహిని और దీది जिसने పేరు. पहला पहला साक्षात्कार किया था ఫస్ట్ సాక్షాత్కారం कराची के अंदर, చేసుకున్నారు. उसका नाम था शोभा। వారి చెల్లెలే शोभा, సాక్షాత్కారం राधा, శోభ सब ओम राधे, ओम సాక్షాత్కారం शोभा, ऐसे ओम చేసుకున్నారు. की ध्वनि के అందుకు साथ शुरू ఓం होते ధ్వని थे। చేస్తూ ఉండే కారణంగా ఓం लेकिन రాధ, एक ఓం दिन శోభ, एक बहन ट्रांस में ఓం गई గోపి లాగా అనేవాళ్ళు. और ఒక ट्रांस में आने के ట్రాన్స్‌లోకి बाद వెళ్ళారు. सब 8 बहने भाइयों को సంవత్సరాల बुलाया అమ్మాయి. गया सामने అందరికీ और बाबा ने अव्यक्त रूप में इनके अलौकिक नाम रखे। ఒక అంటే बाबा సందేశీయులంటే को दादा పరమాత్మ लेकर దగ్గరికి आए వెళ్ళి बाबా को పరమాత్మ ఏం ब्रह्मा का చెప్తారనేది टाइटल दिया, यही తీసుకొచ్చేవాళ్ళు. ब्रह्मा जिसके द्वारा వీరందరూకి नई పేర్లు सृष्टि की తీసుకొచ్చారు. रचना పైనుండి ब्रह्मादियों को పరమాత్మ करनी పేర్లు है। మార్చేశారు ब्रह्मा दी వీళ్ళకి. क्रिएटर, బ్రహ్మది ब्रह्मा के క్రియేటర్. द्वारा नई బ్రహ్మ सृष्टि की रची ద్వారా जाती కొత్త है, సృష్టిని इसलिए పరమాత్మ प्रजा का స్థాపన पिता है, చేస్తున్నారు కాబట్టి जैसी ప్రజలందరికీ प्रजा తండ్రి है కాబట్టి वैसा ही उसका पिता होगा। ప్రజలు ఎలా ఉంటే తండ్రి तो కూడా అలా इनका ఉంటారు नाम కదా. प्रजापिता ब्रह्मा ప్రజాపిత బ్రహ్మ. और इनकी पहली बेटी ఆయన मुखवंशावली बेटी ముఖవంశావళి ये सरस्वती माँ, సరస్వతి మా, जगदम्बा है, జగదంబ, कामधेनु माँ है। కామధేనువు. और ये दादी का नाम पड़ा ఈ దాది, प्रकाशमणि। ఇటువైపు ఉండే దాది और शोभा ప్రకాశం जो అని పేరు बहुत పెట్టారు. योग्य ఈమె జగదంబ कुमारी సరస్వతి बहुत పెట్టారు. इनोसेंट थी, మరి इसका नाम మన్మోహిని पड़ा పెట్టారు. हृदय मोहिनी। హృదయ अब మోహిని అని जितनी పెట్టారు. दादियाँ, గుజార్ जितनी దాది बहनें आई అంటాం. थी, बड़ी భగవంతుడు వచ్చి बहनों को ఆమె सिंधी పేరు. में दादी कहते हैं, इसलिए मैं दादी कह रहा हूँ। అనేక పేర్లు उन పెట్టారు सब బాబా. दादियों के लौकिक नाम అలౌకిక चेंज हो गए పేర్లన్నీ తల్లి తండ్రి పెట్టినవి और మార్చేశారు. बाबा ఆ ब्रह्मा बाबा జ్ఞాన के अपने అర్థంతో नाम थे, పెట్టారు. लेकिन शिव बाबा डायरेक्ट उनको उसी नाम రాధా से పేరు. संबोधित करते थे। శివ్ బాబా ఏమన్నారు? ब्रह्मा बाबा दादी को कहते थे कुमार का बच्ची, కుమార్క బచ్చి कुमारी, అనేవాళ్ళు. बिल्कुल प्योर కుమారి. शुद्ध। బిల్కుల్ పవిత్రంగా ఉండే ఆమె. अब ये स्थापना शुरू हुई ఈ స్థాపన और ప్రారంభమైంది ఇలాగా 1950 में వేరే పేర్లతో. जब दो बहनें यहाँ आई ఇద్దరు और ఇక్కడికి देखा వచ్చారు. तो रुकती नहीं, कहाँ మోహిని అంటే रहेंगे, 400 लोग దీది हैं हमारे అన్నాం కదా, सत्संग में। మన్మోహిని దీది. ఇంకొకరు వచ్చి तो ఇదంతా लास्ट में एक చూశారు स्थान మౌంట్ मिला ఆబు. उनको అన్ని और वो వెతికారు था ఏ స్థానంలో రావాలి. भरतपुर సింధ్ राजा की హైదరాబాద్ कोठी। నుంచి కరాచీ, अब కరాచీ उनमें నుంచి ఇక్కడికి వచ్చేయాలి కదా, राजाओं మనకు की అప్పుడు कोठियाँ స్వతంత్రం हैं, వచ్చింది लेकिन सब కాబట్టి. छोटी छोटी हैं और सब होटलों అన్ని में चेंज చోట్ల हो गई, చూస్తూ లాస్ట్‌కి మౌంట్ ఆబుకి क्योंकि చేరారు. राजाएं धीरे धीरे అది खत्म చూసిన होने लगी। తర్వాత तो राजाओं की ఇక్కడే అయితే राजस्थान में కరెక్ట్. यहाँ कोठियाँ थी, రాజుల యొక్క तो ఆస్థానం भरतपुर ఇది. राजा की कोठी देखी बंद पड़ी थी। భరత్‌పూర్ రాజు యొక్క लोगों ने ఆస్థానం बता ఉంది. दिया ये అంటే ఒక कोठी धीरे देख పెద్దది लो बहुत अच्छी భవనం है। ఉంది. అది బాగా నచ్చింది तो మౌంట్ ఆబులో कांच से झांक करके పైన देखा, बड़े పర్వతాల बड़े పైన. हॉल हैं,
పెద్ద कमरे పెద్ద हैं, रह హాల్లు, सकते हैं। రూములు అన్నీ చాలా तो ఉన్నాయక్కడ. उन्होंने राजा से बात किया అది तो उसने ఖాళీగా कहा तो बंद ఉందప్పుడు. पड़ी है, अगर आप लेना चाहो तो ले लो। రాజుకు అడిగితే తీసేసుకోండి पता नहीं था అన్నారు. क्यों बंद మేమేం है। చేస్తాం అక్కడ? మేము वो రావడం बंद లేదు కదా, इसलिए थी తీసుకోండి. అక్కడికొచ్చి कि उसके చేరారు. बिल्कुल साथ में ही शमशान है అక్కడే శ్మశానం ఉంది. और वहां पर रोज मुर्दे जलते, उसकी రోజు बदबू, उसका శవాలు धुआं కాల్చేవాళ్ళు सारा उसमें వీరుండే आता था। భవనము పక్కన మౌంట్ అబులో. कई बातें थी वहां पर, इसलिए कोई ఎన్నో उसको लेता ही జరిగాయి. नहीं చాలా था। పెద్ద పెద్ద పాములు కూడా వచ్చి చేరుతూ और हमारी ఉండేవి. दीदी ने देखा, దీది दीदी చూశారు. मनमोहिनी ने, उनको మన్మోహిని पसंद आ దీది, गई, उन्होंने कहा ఏం నేను अरे ये ఇట్లాంటి होनी స్థానం चाहिए। ఎన్నుకున్నాను అని. अब वो कोठी ले लिया। अब ले तो लिया, जब वहां से తీసుకున్నాం. आने की बात आई అక్కడి నుంచి तो వచ్చే वहां విషయం उस ఉంది కదా, समय ఆ चीफ సమయంలో मिनिस्टर था। अभी लोकतंत्र बन गया था అప్పుడు पार्टीशन के बाद। ఎందుకంటే గణతంత్ర రాజ్యంగా वो बाबा ఏర్పడింది का కదా. बहुत नजदीक का फ्रेंड था। బాబాకు उसने దగ్గరగా कहा बाबा, ఉండేటటువంటి వాళ్ళు చెప్పారు, अगर आप पाकिस्तान में మీరు रहो तो क्या हर्ज है। పాకిస్తాన్లో ఉంటే ఏమి, ఇక్కడే आप तो खुदा ఉండండి. के बंदे हो, మీరు खुदा के ఖుదాకు पैगंबर हो, आपको क्या పైగంబర్ जरूरत है సందేశకులు, जाने की। ముస్లిమ్స్ రాజ్యం కదా అప్పుడు लेकिन अगर పాకిస్తాన్ लगता है అంటే. मुझे जाना ही వారన్నారు है, మీరు सब ఇక్కడే संबंधी ఉండండి. बुला रहे हैं, లేదు మా तो आप సంబంధికులందరూ पूरा పిలుస్తూ सामान ఉన్నారు लेकर అక్కడికి के जा వెళ్ళాలి सकते हैं, అంటే, कुछ भी यहाँ మీరు छोड़ने మొత్తం की అంతా जरूरत తీసుకొని नहीं है। వెళ్ళండి, సామాన్లన్నీ తీసుకొని 47 में तो వెళ్ళండి, सब छोड़ छोड़ के ఏమీ भाग के आए వదిలిపెట్టి थे, వెళ్ళొద్దండి, कुछ भी वहां పడవలో से लाए తీసుకొని नहीं थे। వెళ్ళండి సామాన్లంతా जिनके पास जो అని कुछ था చెప్పారు. वो सब अपने అప్పుడు मोहल्ले ఎవరైతే में, ఇక్కడికి आश्रम में दे వచ్చేసారో के आए। ఇండియాకు, చాలా మంది जब పారిపోయి आने వచ్చారు. लगे అక్కడే और వదిలేసి उन्होंने ఆ कहा सब कुछ సామాన్లంతా ले जा వీళ్ళకి सकते ఇచ్చేసి हो, तो बहुत వచ్చేసారు. सामान था, ఆ 400 लोगों का సామాన్లంతా बिस्तर, खाने पीने का 400 सामान, మంది, ఇంకా अलमारियां, అనేక गाड़ियां మంది और ट्रेन, గాడీలు, सब ले जा ఎన్ని सकते हो। तो तैयारी సామాన్లు हुई, అన్నీ తీసుకొని पैकिंग हुई వెళ్ళమన్నారు. కానీ और वहां से शिप किया, क्योंकि बीच में అక్కడ నుండి सागर आता ఇక్కడికి है షిఫ్ట్ कराची से చేశారు. गुजरात में, ओखा बंदरगाह। ఓఖా అనేది ఉంది और उस शिप में గుజరాత్లో. सारा सामान నిన్న और మనం सभी लोग వచ్చాము, गाड़ियों से కొద్దిమంది ఓఖా నుంచి ट्रांसफर हुए, అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. गुजरात में అక్కడికి उतरे అంటే అక్కడ और वहां से సముద్రంలో फुल ट्रेन बुक ప్రయాణించి करके అక్కడికి చేరారు सामान सहित గుప్తంగా. माउंट आबू అంటే रोड पहुंचे और आबू रोड से ऊपर సామాన్లతో సహా सामान అక్కడికి लेके చేరారు. ये అక్కడ నుండి మౌంట్ 15 ఆబూ मई వచ్చారు. 1950, 15/5/50, ये संस्था कायदे मुजीब ఇక్కడ भारत में నియమానుసారంగా माउंट आबू में భారతదేశంలో మౌంట్ ఆబులో स्थापित हुई। స్థాపితమైంది. अब 14 साल तक कराची में थे, 36 से 14 लेकर के 50 సంవత్సరాలు तक కరాచీలో తపస్సు उसमें చేశారు. तपस्या की, उसमें ज्ञान के कई रहस्य జ్ఞానం खुले, రహస్యాలన్నీ कई తెలుసుకున్నారు. पेपर आए, कैसे ఎన్నో संस्था క్వశ్చన్ आगे పేపర్లు बढ़ी। వచ్చాయి, విషయాలు, अब సమస్యలు यहाँ వచ్చాయి, आने అన్నీ के बाद एक ఎదుర్కొన్నారు दूसरा पेपर ధైర్యంగా. शुरू हुआ। మళ్ళీ కొత్త పేపర్లు వచ్చాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ये सब పరీక్షలు. बहनें सागर के किनारे रहती थी, అందరూ సాగరం ఒడ్డున वहाँ కూర్చున్నారు. गर्मी थी, అక్కడ చాలా वहाँ వేడిగా पर कोई ఉంటుంది. गर्म कपड़े की जरूरत नहीं थी। अब माउंट आबू आते ही उस మౌంట్ समय ఆబూ के बाद, వస్తూనే मई में आए हैं, जून के बाद, जुलाई के बाद यहाँ జూన్ खूब జూలై बरसात हुई నెలలో और వర్షం. इतनी माउंट आबू में ठंडी पड़ी तो అయితే सब के చాలా सब చలి बीमार हो ఉంటుంది गए। పైన. कोई के पास అక్టోబర్ कपड़े नहीं నవంబర్ నుంచి. और कोई डॉक्टर नहीं, మరి అక్కడ और जो డాక్టర్లు లేరు. पैसा था वो सब అక్కడ ट्रेन और డబ్బులంతా शिप బాగా में खर्च हो సమాప్తి गया। కూడా అయిపోయింది. अब पेपर शुरू हो 1937 गए నుంచి అందరి కోసం ఖర్చు और పెట్టేశారు पेपर में బ్రహ్మబాబా. बाबा थे మరి ఈ बेफिक्र పేపర్ बादशाह, కూడా వచ్చింది, ఈ बेगम उनके సమస్య అనే पास, పేపరు. क्योंकि उनको पता था कि बच्चों का जब ये पेपर आएगा तब ये పిల్లలకు बाहर పేపర్ ज्ञान सुनाने के వచ్చినప్పుడే लिए కదా निकलेंगे, జ్ఞానం అనేది नहीं तो వెలువడేది आराम से బయటికి. रहे हुए हैं, లేకుంటే खा रहे हैं, ఆరాంగా रह रहे ఉంటారు. हैं। పరీక్షలు వచ్చినప్పుడే కదా. एक साल वो पेपर अच्छी ఒక तरह से चला సంవత్సరం బాగా జరిగింది మౌంట్ और ఆబులో. इतना తర్వాత कड़ा पेपर था जो लोगों के अंदर हलचल हो गई లోపలంతా कि హల్చల్ हम तो అందరి कमा లోపల. सकते हैं, हमारी तो अभी आयु है, हम बाहर जा करके कोई बिजनेस कर सकते हैं। మేము బయటికి और వెళ్ళి बाबा कहे బిజినెస్ చేయగలము, లేదా ఇంటికి तुमको मैंने इतने వెళ్ళగలము. ज्ञान के रतन दिए हैं, धन జ్ఞాన दिया है, రత్నాలు, జ్ఞాన इस धन का ధనము दान ఏదైతే करो, वो धन ఇచ్చారో अपने आप దీన్ని आएगा। దానం చేయాలి కదా. దానం लेकिन చేస్తూ जो ఉంటే थोड़ा ఇంకా सा ఎక్కువ ऐसे थे వస్తుంది. जिनका लौकिक में थोड़ा प्यार था, मोह था, కొద్దిమందికి లోహం అంటే वो लौकिक లౌకికం పైన, संबंधियों के कहने సంబంధికుల से పైన यहाँ ప్రేమ से ఎవరికి छुट्टी लेके ఉంటుందో, चले गए। మోహం ఉంటుందో వారు लेकिन जो వెళ్ళిపోయారు बहुत కూడా. पक्के थे, मरेंगे जिएंगे लेकिन तेरे ఇక్కడే दर से नहीं బ్రతుకుతాం, ఇక్కడే हटेंगे, చేస్తామని ఇంటి నుంచి तो వచ్చిండే भले వాళ్ళు बाबा ने కూడా पेपर కొద్దిమంది आया लिया, వెళ్ళిపోయారు. लेकिन పరీక్ష सब వచ్చింది, पास हुए। కొద్దిమంది పాస్ అయ్యారు, एक కొద్దిమంది टाइम का ఫెయిల్ भोजन అయిపోయారు. तो जरूर सबको मिलता था। ఒక సమయమంతు భోజనమంతు లభించింది, ఒక పూట 10 बजे तक అయినప్పుడు. कुछ पता नहीं है क्या बनेगा, ఏం लेकिन జరుగుతుందో 1 बजे की తెలియదు. बेल जरूर बजी, ఒక గంట भोजन ఖచ్చితంగా मिला। భోజనం అందరికీ లభించేది. सवेरे అలాంటి सवेरे పరిస్థితి కూడా बाबा వచ్చింది. पहाड़ों पर ले जाते थे, ఉదయం चक्कर ఉదయమే लगवाते थे, పర్వతం మీద बच्चे తీసుకుని खाओ, వెళ్ళేవాళ్ళు खूब పైన. जामुन होती, करौंदा होता, जितना खाना है नाश्ता कर लो। ఇక్కడ బాగా और యోగము उसके बाद आके చేపించేవాళ్ళు. सो తర్వాత रेस्ट करो थोड़ा और 10 అక్కడ అన్నీ बजे की దొరుకుతాయి కదా, पोस्ट में పండ్లు कुछ न कुछ ఇట్లాంటివంతా लिफाफे में పైన पैसा आ పర్వతాల जाता పైన है। అవి కూడా कहाँ से आता है, తినిపించేవారు. कौन भेजता है,
సరే రెస్ట్ कुछ తీసుకోండి बाबा भी అనేవారు. बताते యోగం नहीं थे చేయమని लेकिन आ చెప్పేవారు. जाता था, कभी पैसा आ जाता, कभी मनी ऑर्डर आ जाता। అప్పటి నుంచి और అనేక చోట్ల నుండి भोजन की व्यवस्था रोज के భోజన रोज వ్యవస్థ होती थी। రోజు మంచిగా జరిగింది. ఎందుకంటే 400 అనేక लोग, చోట్ల 350 నుంచి से बचे పోస్ట్‌లో थे, డబ్బొచ్చేది. लेकिन सब వచ్చి आराम से रह ఇచ్చిపోయేవాళ్ళు. रहे थे। వస్తువులు ఇచ్చిపోయేవారు. बीमारी हुई तो शिव बाबा से पूछो क्या दवाई देना है, అప్పుడు डॉक्टर तो है ఏదైనా नहीं। అనారోగ్యం వచ్చిందంటే अब పైన शिव డాక్టర్ बाबा क्या ఉన్నారు. दवाई देगा, డాక్టర్‌ని सब और అడగండి परीक्षा ले लेते మందిస్తారు थे। అని చెప్పేవాళ్ళు బాబా. एक बार सब बीमार हुए, सर्दी हो गई, जुकाम हो गया, చాలా చలి ఉంది ठंडी కదా! लगी, तो संदेशी విపరీతంగా. అప్పుడు ट्रांस में అంతా गई और बाबा से पूछ के మరి आई। జలుబు तो बाबा ने విపరీతంగా कहा इन ఉంది. बच्चों ఏం को తినాలి छाछ బాబా और ढोढा వాళ్ళకి? खिलाओ। బాబా अब అన్నారు छाछ ठंडी में पी మజ్జిగ. जाती है क्या? మజ్జిగ, तो लोग పెరుగు. हिल गए మజ్జిగ कि తినరు वो కదా! कैसे कैसे జలుబొస్తే कहेगा, పరమాత్మ చెప్తూ छाछ ఉన్నారు पियो। మజ్జిగ लेकिन ఇవ్వమని. बाबा मुस्कुराते थे, బాబా बच्चे చెరు बाबा నవ్వుతూ अगर कह అన్నారు. रहा है तो बच्चों को निश्चय పరమాత్మకు होना చెప్పారు चाहिए। కదా! బ్రహ్మ బాబాని 15 వాళ్ళు दिन పరమాత్మ तक చెప్పారు केवल కదా! छाछ और ढोढा, 15 రోజులు बाजरे का रोटी, కేవలం वही మజ్జిగతోనే खिलाया। జీవించారు. और वो 15 दिन में జలుబుండే जिन्होंने వాళ్ళు కూడా निश्चय అంటే बुद्धि होके ఆస్మా खाया वो పేషెంట్ కూడా सब निरोगी हो गए, అంత सबके रोग నిరోగి भाग गए। అయిపోయారు చూడండి. ఆస్మా ఎక్కడికి बहुत बड़ी వెళ్ళిపోయిందో. परीक्षा थी, చాలా పెద్ద పరీక్ష. लेकिन वो परीक्षा को बहनों ने हंसते हंसते ఆ पार किया। పరీక్షలంతా इस ओम मंडली సోదరులంతా को నవ్వుతూ, నవ్వుతూ, నవ్వుతూ टाइटल मिल गया దాటేశారు. ब्रह्मा बाबा ఓం के మండలికి టైటిల్ नामाकरण के साथ లభించింది. साथ ब्रह्मा के बच्चों की బ్రహ్మ పిల్లల ईश्वरीय యొక్క ఈశ్వరీయ विश्वविद्यालय విశ్వవిద్యాలయం అనే पढ़ाई పేరు का ఓం केंद्र है। మండలి అనేవారు. और इस అప్పటి నుండి पढ़ाई में एक ప్రజాపిత ऑब्जेक्ट బ్రహ్మ है, ये कोई కుమారి सत्संग ఈశ్వరీయ नहीं है, విశ్వవిద్యాలయం ये कोई पूजा అనేది. स्थल नहीं ఇది है, స్థానం పూజా ये స్థానం ईश्वरीय కాదు, సత్సంగం विश्वविद्यालय కాదు. है। ఇది ఈశ్వరీయ जहाँ स्वयं విశ్వవిద్యాలయం निराकार అంటే शिव बाबा నిరాకార పరమాత్మ ब्रह्मा बाबा వచ్చి के ఇక్కడ द्वारा బ్రహ్మబాబా इन శరీరం बहनों ద్వారా को చదువు साथ చెప్తూ लेकर के ఉన్నారు. पढ़ाई करा रहे हैं। జతలో ఉంచుకొని ये స్త్రీలను पूरे विश्व के వారి लिए ద్వారా एक ही చదువు అనేది यूनिवर्सिटी है, చదివిస్తూ ఒక जो हर యూనివర్సిటీనే धर्म, हर जाति, విశ్వానికంతా हर ఏ भाषा के జాతి लिए వాళ్ళైనా, यही ఏ ధర్మం यूनिवर्सिटी है। వాళ్ళైనా, ఏ కులం तो వారైనా बाबा ने ఇక్కడికి इसका రావచ్చు. यूनिवर्सिटी ईश्वरीय ఈ विश्वविद्यालय का ఈశ్వరీయ नाम दिया। విశ్వవిద్యాలయం అనేది और పేరు इसकी एम ఉంచారు. ऑब्जेक्ट बताई దానికి कि లక్ష్యం यहाँ కూడా पर ఉంచారు. मनुष्य को ఇక్కడ देवता बनाने की మనుషులను पढ़ाई होती है। దేవతలుగా తయారు చేసి చదువు अगर किसी को చెప్పబడుతుంది. देव पद प्राप्त దేవ करना है, పదవిని ప్రాప్తి नर చేసుకోవాలి అనుకుంటే, ऐसी करनी करे जो श्री नारायण बने, नारी లక్ష్మీ ऐसी करनी నారాయణులుగా करे जो కావాలి श्री అంటే, लक्ष्मी बने। నరుడు నుంచి तो నారాయణుడు, ये इस నారి నుంచి पढ़ाई का లక్ష్మి एम కావాలి అంటే ऑब्जेक्ट है। ఈ చదువు ఖచ్చితంగా और जो शिव చదువుకోవాలి. बाबा ब्रह्मा बाबा के శివబాబా, द्वारा బ్రహ్మ सुना బాబా रहे ద్వారా हैं, ఏదైతే వినిపిస్తూ उसको हम ఉన్నారో कहते हैं దాన్నే परमात्म महावाक्य పరమాత్మ मुरली। మహావాక్యాలు, మురళి, వాణి అని वही అంటాం. मुरली आप ఈ बच्चों की మురళి पढ़ेंगे। పరమాత్మ చదువు. और उस పరమాత్మ मुरली के अंदर డైరెక్ట్‌గా వచ్చి 4 ఈయన ద్వారా सब्जेक्ट हैं, చెప్తున్నారు. దీంట్లో 4 సబ్జెక్టులుంటాయి. केवल 4 सब्जेक्ट। కేవలం 4 अगर किसी ने उन चारों ఎవరైనా सब्जेक्ट को 4 अच्छी సబ్జెక్టులలో तरह से మంచిగా पढ़ा है, తెలుసుకుంటే समझा జ్ఞానం है, అనేది, యోగం అనేది, जीवन में ధారణ, उतारा దివ్య है, तो గుణాలు, సేవ. मनुष्य ही ఈ देवता 4 बनेगा। సబ్జెక్టులు చదువుకుంటే, బాగా इस నేర్చుకుంటే समय मनुष्य దేవతలవుతారు. मनुष्य ఈ बने, 4 సబ్జెక్టుల ద్వారా अच्छा इंसान बने, మంచి श्रेष्ठ कर्म ఇన్సాన్‌గా, करना మనిషిగా सीखे, అవుతారు. और శ్రేష్టంగా कर्म తయారవుతారు. ही उसे श्री नारायण बना బుద్ధిమంతులుగా देगा। తయారవుతారు. కర్మ नर ద్వారా ऐसी లక్ష్మీ करनी నారాయణులుగా करे जो అవుతారు. नारायण बने, అంటే దేవతలంటే దివ్య नारी గుణాలు ऐसी करनी ఉండేవారే करे కదా! जो श्री लक्ष्मी నారి बने। అలా చేస్తే वो లక్ష్మిగా అవుతారు. करनी कब की जो सतयुग के अंदर श्री नारायण మరి बन गए, సత్యుగంలో నారాయణుడు కాడు. वही ఇక్కడ समय था। తయారైతేనే अब इस समय అక్కడ की అవుతారు. पहचान, ఇక్కడ 3 చదివితేనే అక్కడ बातों జాబ్ की వస్తుంది కదా! पहचान ముందు परमात्मा के द्वारा చదువుకోవాలి हमको मिली, ప్రస్తుతం. తర్వాత జాబ్. आपको ఇలాగే दी ఇక్కడ गई है। ఈ చదువు एक చదువుకుంటే అక్కడ स्वयं की దేవతా पहचान, పదవి లభిస్తుంది. స్వయాన్ని पहले रखिए గురించి ना, मैं कौन మొట్టమొదట हूँ, నేనెవరు? बोलने वाली, देखने నేను वाली, మాట్లాడేది, सुनने वाली, చూసేది, शरीर से వినేది, कर्म करने वाली, అన్నీ చేసేది కర్మ मैं ఎవరు? कौन ఎవరు నేను? कौन हो, बोलो। ఎవరు నేను? मैं చెప్పండి. आत्मा నేను हूँ, ఆత్మ. शरीर नहीं हूँ। నేను శరీరం కాదు. स्वयं की पहचान, స్వయం గురించి తెలుసుకోవాలి. समय की पहचान। సమయాన్ని ये समय తెలుసుకోవాలి. कौन सा है, ఈ సమయం ఎలాంటిది? हम सब जानते हैं। మనకందరికీ తెలుసు ఈ సమయం इस ఎలాంటిదని. कलयुग के ఈ కలియుగం विनाश का అంతిమంలో, अंतिम समय चल అంతిమ रहा है। సమయంలో ఉన్నాం మనం. पापाचार, अत्याचार, పాపాచారం, भ्रष्टाचार, అత్యాచారాలు, धर्म की భ్రష్టాచారాలు ग्लानि అన్నీ का ఎక్కువైపోతూ पूर्ण ఉన్నాయి. चिन्ह ఫుల్ जो महाभारत 100% में ఉంది. वर्णन है, మహాభారతంలో सब వర్ణన ఉంది కదా! वर्तमान समय అంత मौजूद है। వర్తమాన సమయంలో అలా అన్నీ జరుగుతూ ఉన్నాయి. और इसके विनाश के लिए एटम बम, వినాశనానికి हाइड्रोजन యాటమ్ बम, బాంబులు, मिसाइल्स హైడ్రోజన్ कैसे బాంబులు, कैसे करते మిజైల్స్ हैं। वो ఎలాంటివి कहता ఎలాంటివి मेरे తయారు पास చేసి बम है, పెట్టారు. ప్రతి तो ఒక్కరు दूसरा कहता मेरे వేసుకోవడానికేనే पास కదా! फ्रिज में रखने के लिए थोड़ी అదేం है, అలాగే ఉంచుకోవడానికి తయారు చేశారా? एक అన్ని दूसरे को కోట్లు आग ఖర్చు दिखा పెట్టి रहे हैं। లేదు కదా! और अगर किसी दिन जोश आ गया, ఏదో कुछ भी ఒక हुआ, రోజు बटन కోపం दबेंगे तो क्या వచ్చేసిందంటే होगा। బటన్ నొక్కేసారంటే మొత్తం వినాశనం लेकिन జరిగిపోతుంది. सृष्टि अनादि अविनाशी సృష్టి है। అయితే అనాది, అవినాశి इस ఎప్పటికీ बात को ఉంటుంది. अंडरलाइन करना, అండర్‌లైన్ చేసుకోవాలి. सृष्टि సృష్టి अनादि अविनाशी అనాది, है, అవినాశి. इसका विनाश नहीं అది होता, వినాశనం అయిపోదు. परिवर्तन। పరివర్తన అవుతుంది. మారుతుంది. कलयुगी सृष्टि का కలియుగ परिवर्तन है। సృష్టి जैसे పరివర్తన. रात जाती है तो दिन రాత్రి आता है, వెళ్ళిపోతే పగలొస్తుంది కదా! दिन पूरा हुआ तो रात आती రాత్రి है। అయిపోయింది అంటే పగలు. तो ये जो పగలయిపోయిందంటే समय రాత్రి. है, ఇలాగే ये संगम 2 युग का యుగాలు समय పగలు. है। సత్యుగం, संगम, త్రేతాయుగం, సత్యుగం అంటే दो కృతయుగం. नदियां जहाँ ద్వాపరయుగం, मिलती हैं, కలియుగం, చీకటి. प्रयागराज में, वहां संगम बोलते हैं। సంగమం అంటాం కదా!
जहाँ दो రెండు समय సమయాలను मिलते हैं, కలిపి కలియుగానికి रात और సత్యుగం రాబోతుంది दिन అంటే का దీని संगम, वह సంగమం कोयला మధ్య कहलाता है। అర్ధరాత్రి ఏమంటారు మరుసటి शाम రోజు के ఇంకా समय ప్రారంభం అవుతుంది అంటారు जब కదా सूर्य అలాంటి अस्त होता है సమయంలో तो वो संगम है। సత్యుగం ప్రారంభమయ్యే సమయంలో మనం ऐसे ఉన్నాం ही ये वर्तमान जो ఈ समय चल వర్తమాన रहा है సమయం ఏదైతే वो संधि నడుస్తోందో काल, అది संगम का సంధి समय కాలము है। సంగమము अब అంటారు कलयुग सतयुग में बदलेगा, కలియుగం लेकिन సత్యుగంలోకి మారిపోతుంది सतयुग ऐसे कैसे आ जाएगा సత్యుగం जब ఎలా तक వస్తుంది देवताएं तैयार नहीं होंगे। తయారే కాకపోతే ఎలా వస్తుంది तो చెప్పండి ये जो తయారు ईश्वरीय కావాలి కదా विश्वविद्यालय మరి है ఈశ్వరీయ जहाँ पर విశ్వవిద్యాలయంలో आप आए हैं, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా మీరు यहाँ की एम ఇక్కడ ऊर्जा को समझना। లక్ష్యం ఏమిటంటే తెలుసుకోండి ఏ లక్ష్యం ఉంది ఏ मनुष्य को ఉద్దేశ్యం देवता మనుషులను बनाने की पढ़ाई దేవతలుగా है। తయారు చేసే చదువు ఇది हम सबके आगे एक बहुत ऊंचा लक्ष्य है। మన ముందు చాలా ఉన్నతమైన अभी हम లక్ష్యం ఉంది सच्चे దేవతలుగా पक्के తయారయ్యే ब्राह्मण లక్ష్యం बने ఉంది हैं। సత్యసత్యమైనటువంటి ब्राह्मण माना బ్రాహ్మణులకు అవుతున్నాం బ్రాహ్మణులు ब्रह्मा అంటే के मुख బ్రహ్మ ముఖ वंशावली, వంశావళి బ్రహ్మ నోటి ద్వారా ब्रह्मा పరమాత్మ के మాటలు విని आचरण पर चलने బ్రాహ్మణులు वाले అవుతున్నాం బ్రహ్మ యొక్క ఆచారాల ప్రకారంగా పద్ధతుల ब्रह्मचारी। ప్రకారంగా నడుస్తూ तो ఉన్నాం हम सब బ్రహ్మచారి ब्राह्मण जब सच्चे बनते బ్రహ్మచారి हैं బ్రహ్మచారి और అంటారు परमात्मा की సత్యమైన श्रीमत మార్గంలో पर నడుస్తూ चलते हैं, ఉన్నాం పరమాత్మ శ్రీమతం అంటే పరమాత్మ సలహాలు డైరెక్షన్ ప్రకారంగా నడుస్తూ ఉన్నాం ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ ఓం శాంతి వ్యర్థ సంకల్పాలు లేకుండా భగవంతుడి స్మృతి చేయండి ఆత్మ అనుకోండి ध्यान दिया, स्वयं की पहचान की, పరమాత్మ మూడు విషయాల జ్ఞానం వినిపిస్తూ समय ఉన్నారు की స్వయం पहचान గురించి की, సమయాన్ని ये గురించి कलयुग का अंतिम और కలియుగ सतयुग के आदि का కలియుగం संगम యొక్క का समय है। అంతిమము మరియు कुछ సత్యుగం యొక్క नियमों ఆది का पालन సంగమయుగ करने సమయం से, ఇప్పుడు నియమాలను संयम పాలన पूर्वक చేయాల్సి जीवन పడుతుంది व्यतीत करने से ఈ విధంగా आप జీవితాన్ని మనం अगले గడుపుతూ जन्म में भी ఉన్నట్టయితే मनुष्य ముందు देवता జన్మ बन రాబోయే सकते हैं। జన్మలో మనం బాగుంటాం क्योंकि ఇప్పుడు सतयुग को చదువుకుంటే आना है, భవిష్యత్తులో कलयुग को జాబ్ जाना है। లభిస్తుంది కదా అలాగా ఇక్కడ तो इसी చదువుకుంటే लक्ष्य को మళ్ళీ लेकर के జన్మ बाबा ने బాగుంటుంది జన్మలన్నీ బాగుంటాయి చాలా 1 జన్మలు साल की బాగుంటాయి परीक्षा का समय पूरा ఒక हुआ। సంవత్సరానికి పరీక్షలు పూర్తి అయిపోయింది 51 में पेपर पूरा 51లో चले మళ్ళీ పూర్తి అయిపోయింది ఆ और పేపరు बाबा అంటే ने యజ్ఞ कहा హిస్టరీ कि చెప్తూ बच्चे ఉన్నారు ఇప్పుడు तुम्हारे पास जो धन ముందు है वो జరిగిండేది दुनिया में कहीं नहीं है, इसलिए लिखो भले अखबारों में ओम मंडली रिचेस्ट इन द वर्ल्ड। ఓం మండలి రిచెస్ట్ ఇన్ ద हम लोग వరల్డ్ అనేది समझते పేరు थे अभी వచ్చింది ब्रह्मा అప్పుడు कुमारी संस्था ఇప్పుడు टूटी है, బ్రహ్మకుమారిస్ చూడండి ఏదో ఒక अब ये సంస్థ कहाँ खाएंगे వెంకటేశ్వరుడు कहाँ रहेंगे, గుడిలాగా कुछ भी లేదంటే इनके पास नहीं है। ఎక్కడో కాశీలో ఉండేలాగా बाबा అలా का కాదు जो కదా नशा था, निश्चय అయోధ్యలాగా था, కాదు కదా ये ఎలా ఉంది भगवान का कोई అంత బాగా అప్పుడు ఇంత परीक्षा लेने का లేదు ढंग అయినా है కానీ और इससे अभी नई అంత सृष्टि की బాగుండేది स्थापना ఏమీ का లేని कार्य పరిస్థితి शुरू కూడా हुआ। వచ్చింది ఫస్ట్లో तो పరీక్షలు बाबा అవి ने इन बच्चों को तैयार किया, जो बचे బాబా जो चले తయారు गए तो చేశారు गए, వాళ్ళని బాగా लेकिन जो తపస్విమూర్తులుగా बच తయారు गए उनको చేశారు कहा तुम्हारे पास जो धन है वो మీ बांटो। దగ్గర ఏదైతే ధనం ఉందో तो बाबा ने దాన్ని जो మీరు ज्ञान दिया था उसके భగవంతుడి आधार కార్యం से కోసం कराची में चित्र ఉపయోగించండి बनाए थे, बहुत सारे चित्र थे जो यहाँ भी हैं। ఇప్పుడు చిత్రాలు त्रिमूर्ति ఉన్నాయి का, కదా झाड़ का, త్రిమూర్తి చిత్రము कल्पवृक्ष మెట్ల का, చిత్రము सृष्टि चक्र का, సృష్టి చక్ర ये చిత్రము सब चित्र बने త్రిమూర్తులు हुए ఇవన్నీ थे। ఉన్నాయి కదా ఇవన్నీ और తయారు बहनों को చేయబడ్డాయి कहा ये चित्र लेकर के जाओ। ఇవన్నీ తీసుకొని వెళ్ళండి అని చెప్పారు तो ఇంకా सबसे సర్వీస్ पहले చేయాలి మీరు అన్ని 52 చోట్లకి వెళ్ళి जनवरी में कुंभ मेला 52 इलाहाबाद में था జనవరి और उस అప్పటి कुंभ నుంచి मेले में बहने गई అలహాబాద్లో జరిగింది तो కుంభమేళ 14 జరిగింది साल కదా की तपस्या, అప్పుడు 14 पवित्रता సంవత్సరాలు का తపస్సు बल, అయింది योग का పవిత్రత बल, బలము उनका యోగ चेहरा, బలము उनका आभा వారి मंडल, ముఖంలో ప్రభావ वो जब మండలం वहां पहुंची వెలిగిపోతూ जाकर ఉండే के और ముఖం बैठ गई तो వారందరూ सामने వెళ్ళి देखने కూర్చొని वालों ने कहा ఎదురుగా చూస్తే दीदी ये ఎదురుగా स्थान आपके लिए చూసేటటువంటి नहीं है, వారు यहाँ नहीं बैठना। సాక్షాత్కారాలు అయ్యాయి आपको हम అలహాబాద్లో कमरा देते, వీరు आपको हम నిజంగా मकान देते हैं। మనుషులు కాదు और వీరెవరో उसी ज्ञान పైనుంచి से वहां వచ్చినటువంటి से ही ఫరిస్తాలు सेंटर దేవతలు खोला అనిపించింది सबने। దాదీలను చూస్తే 52 में 52 कानपुर का 52లో निमंत्रण मिला, लखनऊ का निमंत्रण मिला, కాన్పూర్లో నుంచి दिल्ली का ఆహ్వానము निमंत्रण मिला। లక్నో और నుంచి सबसे ఢిల్లీ बड़ी बात నుంచి थी ఆగ్రా నుంచి हरिद्वार के అనేక सन्यासियों హరిద్వార ने देख लिया సన్యాసులు बहनों के पास क्या ज्ञान है, ఏమేమి ఉంది వీళ్ళ దగ్గర तो उनको వినాలి को लगा ये చూడాలి అని ज्ञान तो అనేక बड़ा మంది ऊंचा है, कोई अलग ఆహ్వానించారు प्रकार का है। అయితే వేరువేరుగా उन्होंने చెప్తూ बहनों को ఉంటారు కదా कहा आप हमारे రకరకాలుగా सत्संग కానీ में आओ మనం చెప్పేది और వేరుగా हमें ఉంటుంది बताओ వాళ్ళందరిది आप क्या ఒకటే सुनाते हो। విధంగా ఉంటుంది కానీ ఇక్కడ చెప్తూ तो ఉండేది बाबा ఎవరు से पूछा तो పరమాత్మ बाबा ने कहा हाँ बच्चे సత్యమైన వారు जाओ కాబట్టి సత్యం చెప్తారు కదా అందుకని गीता पर వెళ్ళండి प्रवचन మీరంతా दो। చెప్పండి గీతా ప్రవచనం చేయండి अब दो बहनें बहुत अच्छी थी, स्पीकर थी, ఇద్దరు अच्छा बोलती थी। బాగా చెప్పేవారు స్పీకర్స్ వాళ్ళు उनका ఇద్దరు नाम था, बाबा ने బాబా नाम रखा వారికి था, एक का नाम था हरि హరి అనే और ఒకరు दूसरे का नाम था गंगे, గంగే हर गंगे। హర్ గంగే तो हरि दादी हरी एक ही दादी बहन थी, उनका गंगा वैसे दादी बाबा का लौकिक नाम, उनका लौकिक नाम हरि था, लेकिन बाबा ने उनको नाम दिया था मनोहर इंदिरा। బాబా చెప్పారు और गंगे దాది दादी जो గంగే कानपुर में దాది रही, కాన్పూర్కి उनका వెళ్ళారు नाम था आत्म इंदिरा। ఆత్మేంద్ర అని పెట్టారు బాబా अब గంగే దాది आत्म పేరు इंदिरा और मनोहर इंदिरा दादी की మనోహర్ जोड़ी ఇంద్ర ने మనోహర్ దాది हरिद्वार में ఆత్మేంద్ర जाकर के ऐसा హరిద్వారానికి लेक्चर వెళ్ళి दिया गीता पर లెక్చర్ ఇచ్చారు कि గీతా सारे ప్రవచనం सन्यासी చెప్పారు देखते रह गए మొత్తం సన్యాసులందరూ और कहने చూస్తూ लगे आपके ఉండిపోయారంట पास इतना
ऊंचा ज्ञान ఇంత है। జ్ఞానం ఉందా వీరి जापान में దగ్గర? धर्म संसद हो रही है, आप जा జపాన్‌లో करके वहाँ ధర్మ एग्जाम दो, సంస్థ అంటే वहाँ का ధర్మ निबंधन సమ్మేళనం हम आपको జరిగేటప్పుడు देते हैं। కూడా ఈ విషయాలు तैयारी किया వినిపించేటప్పటికి करो। అందరికీ అద్భుతంగా और हमारी అనిపించాయి. दादी प्रकाश मणि, మన దాది ప్రకాష్ మణి दादी जो రైట్ सामने है ఉంటారు ये, కదా పై ఫోటోలో और వారు. इस समय जो अभी एक दादी बची हैं, दादी रतन मोहिनी, ఇప్పుడు ఒక దాదీనే ఉన్నారు. అనేక మంది దాదీలు और శరీరం एक వదిలేసి भाई అడ్వాన్స్ आनंद పార్టీలోకి किशोर दादा, వెళ్ళిపోయారు. 3 को बाबा ने कहा कि రతన్ जाओ మోహిని जाओ। దాది ఉన్నారు और ఇప్పుడు. दादा बहुत पढ़े लिखे थे, इंग्लिश अच्छी దాదా थी, బాగా చదువుకున్నటువంటి వారు. तो ఇంగ్లీష్ तीनों అదంతా लोग వచ్చు. गए और वहाँ पर भाषण किया और అక్కడ साथ में 1 साल तक पूरे ईस्ट में सेवा की। అక్కడ ఒక हांगकांग, సంవత్సరం సేవ जापान, చేశారు అక్కడ. मलेशिया, सिंगापुर, మలేషియా, पूरे इस సింగపూర్ एरिया को कवर किया, విదేశాల్లో అంతా संदेश दिया। కవర్ మొత్తం ప్రపంచం అంతా और కవర్ చేయాలి. संदेश ఎందుకంటే में అందరికీ सेवाओं में తెలియాలి कोई चीज పరమాత్మ अगर कोई వచ్చారన్న ऑफर విషయం. करता देता, ఎవరు ఆఫర్ చేస్తూ तो उसके ఉంటారో चित्र అక్కడంతా बनवा लेते, వెళ్ళేవాళ్ళు. पैसा చిత్రాలు नहीं लेते, తీసుకుని चित्र వెళ్ళి बनवा दो। చిత్రాలు తయారు చేయండి అని చెప్పారు. बहुत ఇంకా अच्छे బాగా अच्छे चित्र మంచి लेकर మంచి के एक చిత్రాలు साल బాబా के తయారు बाद చేయించారు. 54 में 54 चेन्नई 54లో में पूरा स्टीमर 1954లో भर करके मद्रास में आए, మెడ్రాస్‌కు వెళ్ళారు चित्रों का। చిత్రాలు తీసుకొని. और बाबा ने कहा అప్పుడు बच्चे अभी तुम्हारे మెడ్రాస్ కదా पास చెన్నై. ज्ञान का बारूद आ गया है, अभी जाओ पूरे भारत के अंदर सेंटर खोलो। మొత్తం భారతదేశానికి अब అంతటికీ 54 के వివరించాలి, बाद చెప్పాలి भारत के అన్నారు. अंदर सेवा केंद्र ఒక్కొక్క చోటికి अलग ఇలా अलग వెళ్తూ स्थानों पर చిత్రాలు खुलने लगे। తీసుకొని అనేక రకాలుగా जहां से कोई అనేక निमंत्रण मिला, సెంటర్లు जहां किसी ने తెరుస్తూ कहा, వచ్చారు. मैंने गई, ज्ञान दिया, सेवाएं జ్ఞానం शुरू की, ఇచ్చారు, केंद्र సేవ खुले, ప్రారంభమైంది, उनके సెంటర్ निमंत्रण ఓపెన్ मिले। అయింది, దానికి लेकिन ఆహ్వానము थोड़ा समय तो వచ్చింది. ठीक चलती सत्संग, కొద్ది और फिर సమయం जब धारणाएं आती तो సత్సంగము झगड़े शुरू हो जाते। उन కొద్ది झगड़ों के రోజులు बीच में వస్తారు. बाबा మళ్ళీ कहता, ఇంట్లో बच्चे జగడాలు निंदा వచ్చేటప్పటికి हमारी కొద్ది जो మందికి करेंगे तो వదిలేసి हमारा వెళ్ళిపోను కూడా कुछ వెళ్ళిపోయారు. नहीं बोलना है, क्योंकि देवता धर्म की स्थापना हो रही है। దేవతా ధర్మం और స్థాపన जहाँ धर्म అవుతోంది. की स्थापना है ఎక్కడైతే वहां पर ధర్మం बहुत స్థాపన परीक्षाएं आती అవుతోందో हैं। అక్కడ धरत पर ये धर्म ధరత్ न పరియే छोड़िए, ధర్మ నాచోడియే. प्राण భూమి जाए पर वचन తల్లక్రిందులైనా न సరే जाए, तुम्हारी ధర్మాన్ని वो వదలకూడదు. धारणाएं उनसे తల हिलना नहीं, పోయినా సరే तो మన तुमको ప్రాణం देवता పోయినా बनना సరే है। ధర్మం और ये పవిత్రత ज्ञान వదలకూడదు. वही लोग అది सुनेंगे, वही ఎలాంటి समझेंगे, వాళ్ళు देवता వింటారు? कहलाने वाले हैं। దేవతలు కాబోయే आप వాళ్ళే सब क्या వింటారు ఈ समझते हो? జ్ఞానం. వాళ్ళే ఆచరణ आप सब చేస్తారు. देवता बनने वाले यहाँ पहुंचे हो। దేవతలు అయ్యే వాళ్ళే కదా नहीं तो వచ్చి इस दुनिया కూర్చున్నారు में ఇక్కడ. इस మీరు मधुबन में విన్నారంటే भी नहीं आ తప్పనిసరిగా सकते। ఎప్పుడో ఒకసారి వచ్చేస్తారు. అదేదో ముందే बाबा की రండి, नजर आपके ऊपर पड़ी कि ये లేటుగా देवता రాకుండా. घराने की आत्माएं हैं और ये धारण कर सकती ఈ हैं ज्ञान ధారణ को। చేయాలి కదా. బాబా చెప్పే విషయాలు, अच्छा పరమాత్మ है नहीं చెప్పేది कहना, మంచిగా इस బాగుంది ज्ञान को अपने బాగుందని చెప్పి जीवन में వెళ్ళడం उतारना है। కాదు. ఇవన్నీ अपनी ఆచరణలోకి जीवन ऐसी తీసుకురావాలి. बनानी है कि हम मनुष्य देवता बन ఆచరణలోకి सके। తీసుకురావాలంటే రోజు వింటూ ఉండాలి. तो स्थापना शुरू हुई, స్థాపన सेवाएं ప్రారంభమైంది शुरू हुई। అలాగా. और बाबा तो कहते थे बच्चे विघ्न आने బాబా लगे, చెప్పారు तुम విఘ్నాలు विघ्न विनाशक बच्चे हो, విఘ్నాలు వస్తూ विघ्नों को ఉన్నాయి. पार విఘ్న करो। వినాశక్ అంటే ఎప్పుడు ग्लानि విఘ్నాలు करने वाले వచ్చినప్పుడే की కదా. तुम ग्लानि नहीं करना। నిందలు చేసే వాళ్ళకి जो మళ్ళీ నింద ग्लानि कर చేయొద్దు. रहे हैं वो నిందలు एक दिन చేసే गिन गिन వారికి करके फूल चढ़ाएंगे। పుష్పాలు చల్లండి. आज वही మంచి हालत है। మాటలు. నిందలు जिन्होंने చేసేవాళ్ళ बहुत विद्यालय का विरोध किया, చాలా విరోధులు కూడా गालियां दी, తయారయ్యారు. ब्रह्मा बाबा को बहुत गालियां दी, బ్రహ్మ బాబాను బాగా आज जाकर తిట్టారు कहते కూడా. हैं आप ही सनातन धर्म की रक्षा कर सकते हो। సనాతన ధర్మాన్ని రక్షణ ये చేయడం ज्ञान లేదు सनातन అన్నారు. धर्म का ఇది आपके पास సనాతన ही है। ధర్మం మన దగ్గర तो ఉండేది, वहां అక్కడెక్కడ ఉంది. परिवर्तन आ गया। అట్లాంటి तो వాళ్ళలో కూడా स्थापना हुई పరివర్తన వచ్చింది. और बाबा విరోధులకు కూడా वहां విరోధులు కూడా పరివర్తన అయిపోయారు. 24 जून 65 में शरीर से मुक्त हो गई, अव्यक्त हो गई। 65లో శరీరం వదిలేశారు. जो संस्था की 24 ఈ मुख्य నెల प्रशासिका थी, జూన్ నెలలో प्रथम मुख्य प्रशासिका। శరీరం వదిలేశారు और उसके बाद दादी जी के మా అమ్మ. हाथ में भागवत आ తర్వాత गया। గుల్జార్ దాది అంటాము. दादी వారి जी और శరీరం ద్వారా दीदी పరమాత్మ मोहिनी, రావడం जिनके మొదలైంది. बारे में बोल रहा అప్పటి था, నుంచి ఇది సంస్థ जो पहले జరిగింది पहले కూడా ఎవరి माउंट ద్వారా आबू में అంటే संस्था को ప్రకాష్ लेकर మణి के దాది आई। ఉన్నారు కదా ఇటువైపు. ఆ और దాది दीदी తర్వాత और दादी మన్మోహిని की దీది जोड़ी ఇద్దరి बनी ద్వారా వాళ్ళ జోడీ बाबा के ద్వారానే अव्यक्त होने ఈ पर। సంస్థ అంతా జరుగుతూ बाबा ने వచ్చింది. 93 वर्ष की आयु में 93 18 అంటే जनवरी 69 1900 అంటే 93 इसी समय సంవత్సరాల रात को వయస్సులో 8:30 से 9 ఒకటవ हमारे తారీఖు उच्चारण किए, అంటే 18వ తారీఖు मुरली ఒకటవ सुनाई, నెల और 9 बजे 1969లో दादी जी को మురళి కూడా सामने వినిపించారు. हाथ में మనం हाथ పైన देते చూసామా हुए शरीर హిస్టరీ छोड़ा। హాల్లో. అక్కడ క్లాస్ వినిపించి మళ్ళీ 18 जनवरी బాబా రూమ్ 69। ఉంది కదా అక్కడ మంచం అదంతా చూసారా. और दीदी అక్కడికి दादी వెళ్ళి శరీరం వదిలేస్తారు. जो बाबा और అంటే मम्मा के ఎక్కడా बाद వెళ్ళలే, यज्ञ में అవ్యక్తవతనంలో नहीं। ఫరిస్తా రూపంలో ఉన్నారు. 21 जनवरी को गुलजार दादी, जो दादी ने 21 जो पहला జనవరి पहला ट्रांस में గుల్జార్ अनुभव దాది किया था, सुभा ట్రాన్స్‌లేక్ जिसका नाम వెళ్ళి मैंने बताया, वो పేర్లైతే दादी ఎవరైతే बाबा को తీసుకొచ్చారో भोग బాబా लगाने के लिए దగ్గరికి गई। వెళ్ళి భోగ్ పెట్టారు. जब ప్రసాదం संस्कार हो गया నైవేద్యం 21 తీసుకొని जनवरी को, వెళ్ళారు. బాబా శరీరం వదిలాక सब तैयार होकर के आए तो पहले बाबा को भोग लगाया गया। భోగ్ పెట్టి और जब తయారైన भोग में వెంటనే वो ट्रांस में गई ఆ तो बाप ట్రాన్స్‌లేక్ दादा, शिव వెళ్ళి बाबा బాప్ और బ్రహ్మ దాదాకు बाबा ముందు పెడతారు ఆ భోగ్ पहली అనేది, बार ప్రసాదం 21 నైవేద్యం. जनवरी 69 को गुलजार दादी 69 के तन में 21 प्रवेश किया। 1969లో और कैसी గుల్జార్ भी को దాది आगे चलाना శరీరంలోకి है, పరమాత్మ कैसे రావడం सेवाएं करनी మొదలైంది. है, అప్పటి నుంచి సేవ दीदी
జరుగుతూ मनमोहिनी ఉంది. మన్మోహిని दादी దీది, प्रकाश मणि के ప్రకాష్ మణి దాది. सिर पर ज्ञान का कलश रखा ఈ వీరి ముందు और कहा జ్ఞాన जब यहाँ కలశం सूर्य పెట్టారు ज्ञान బాబా चंद्रमा छिप పరమాత్ముడు. जाते हैं तो జ్ఞాన सितारों की సూర్య, बैठक జ్ఞాన होती है చంద్రుడు अपने बच्चों గుప్తంగా को बाबा ఉన్నారు को అంటే प्रत्यक्ष పిల్లలను करना है ప్రత్యక్షం చేశారు लेकिन బాబా. వాళ్ళు గుప్తంగా बाबा ఉండే. कहीं गया नहीं है కానీ బాబా ఎక్కడికి వెళ్ళలే. జరుగుతూనే ఉంది केवल ఈ కార్యం. ड्रेस और ड्रेस चेंज की है ये जो मिट्टी की ड्रेस है वो छोड़ करके మట్టి लाइट की డ్రెస్సు ड्रेस में ఇది है శరీరము వెళ్ళిపోయింది మట్టి और जो డ్రెస్సు. मधुबन మరి माउंट आबू की లైట్ ड्रेस थी డ్రెస్సు उसको छोड़ ధరించారు करके పైన. अव्यक्त वतन की అవ్యక్తవతనం మధుబన్ వదిలారు. ये ड्रेस पर అవ్యక్తవతనంలో है పైన ఆ డ్రెస్సు ధరించారు ఫరిస్తా हम డ్రెస్సు. सब बाबा से मिलन मनाते हैं బాబాతో మనం అందరం योग बल కలుస్తాం से కదా, मनाते యోగ हैं బలంతో कभी बाबा की కలుస్తాం. आमंत्रणावली भी होती బాబా अव्यक्त ఎప్పుడైతే रूप में వస్తూ बाबा आते ఉంటారో బాబా लेकिन 69 से 2017 तक 69 48 నుండి साल ఇన్ని సంవత్సరాల దాకా गुलजार दादी जी के గుల్జార్ దాది माध्यम से శరీరం बाबा నుండి ने हम బాబా सबको बहुत कुछ पढ़ाया మనందరికీ है చాలా और చదివించారు. जितना చాలా पढ़ाया है ఎంత जितना ज्ञान చదివించారు, दिया है ఎంత జ్ఞానం ఇచ్చారు सब అంటే हार्ड कॉपी सॉफ्ट कॉपी प्रिंट है ఆ और मैं ఆ आपको ప్రింట్ बताऊं वो అంతా सारा लिखने మన का దగ్గర सौभाग्य ఉన్నాయి. मुझे ఆ आज मौका బుక్కులంతా मिला నాకు లభించింది. ఆ సౌభాగ్యం, రాసే సౌభాగ్యం, వాటిని ప్రింట్ मैं చేసేది, 71 में समर्पित రాసేది, ఇదంతా यहाँ आया సౌభాగ్యం. నేను ఇక్కడ मधुबन నుంచి छोटा ఉన్నాను. था 69 और నుంచి చిన్న వయసు 72 నుంచి आज వచ్చేసాను నేను. 52 ईयर्स हो गए 52 ఇయర్స్ बाबा ने అయిపోయింది నేను जितना सुनाया జ్ఞానంలోకి వచ్చి. पूरी पूरी బాబా रात ఎన్ని सुनाया और విషయాలు मैंने हाथों से రాత్రంతా लिखा వినిపించేవాళ్ళు. और लिखने నేను के बाद सारा రాత్రంతా प्रिंट कराया రాసేది, उन्होंने మళ్ళీ अव्यक्त ప్రింట్ भावार्थ చేసేది, మరి अव्यक्त ओल्ड అందరికీ एज जिसको हम పంపించేది. कहते हैं ప్రపంచవ్యాప్తంగా సెంటర్స్కి वो నా सब పని అది. साहित्य है साहित्य विभाग में है ఆ और డిపార్ట్మెంట్ बाबा మురళి ने जो డిపార్ట్మెంట్లో साकार में ఉన్నాను सुनाया నేను. था वो 33 साल का रिकॉर्ड उसको रिवीजन कर रहे हैं అదే रिपीट कर रहे రివైజ్ हैं జరుగుతూ ఉంది. పరమాత్మ अभी वो బ్రహ్మ బాబా रिपीटिशन ద్వారా है ఏది और अभी చెప్పారో हम అవన్నీ सबको జరుగుతున్నాయి. वही సండే अनुभव सुनाया మాత్రము जाता है ఆదివారం అవ్యక్త तो మురళి 69 के దాది बाद जब ద్వారా दीदी और दादी की जोड़ी बनी జరిగింది और చెప్తూ सारा ఉన్నారు. कार्य इनके మరి जवाब में आया దాది దీది ద్వారా ఏ तो కార్యం इन्होंने అయితే జరుగుతూ बाबा ఉందో की जितनी అదంతా बातें కూడా साकार में कही हुई थी సాకారంలో ఎన్ని జరిగాయో उसको ముందు एक रूप అన్నిటి साकार रूप दिया సాకార రూపమే. అంటే బాబా सब ఎలా बहनों को ఉన్నారో साथ అదంతా लिया చూపించారు. संगठन को एक సాక్షాత్కారం किया చూపించారు వీళ్ళు. सबको సంఘటననంతా रिगार्ड दिया ఐక్యంతో सम्मान दिया నడిపించారు. भाइयों को साथ लिया అన్నలను ముందు ముందు और పెట్టుకున్నారు, सब भाई జతలో बहनों ने मिल పెట్టుకున్నారు. వారి करके సహాయంతో కూడా అందరూ కలిసి बाबा అక్కలు की అన్నలు जितनी आशाएं थी ఈ కార్యం అంతా, ఇంత वो గొప్ప सब प्रैक्टिकल కార్యాన్ని किया ప్రాక్టికల్గా पहले తీసుకొస్తున్నారు. पहले लंदन में మొదట లండన్లో हमारी एक बहन थी మన బెహన్ जो इस समय जयंती बहन है జయంతి सैनिक की బెహన్ प्रशासिका है వారు इस समय ఉన్నారు. వారు उनके వెళ్ళారు लौकिक माँ లండన్. లౌకికంలో पूना में బ్రహ్మబాబాకు रहती थी బంధువులు और वो वहाँ పూనాలో गई थी ఉండేవారు. कलकत्ता అక్కడ लंदन నుండి में లండన్కి వెళ్ళారు. और लंदन में లండన్లో उन्होंने निमंत्रण दिया कि बाबा आप किसी ఆహ్వానించారు. को भेजो బాబా यहाँ सेंटर ఎవరినైనా खोलो పంపించండి ఇక్కడికి జ్ఞానం और जयंती చెప్పడానికి बहन అని. की लौकिक माँ के జయంతి निमंत्रण బెహన్‌కి पर తల్లి 5 भाई बहनें पहले पहले गए రజనీ और మాత उन्होंने ఉన్నారు. ఆమెకు చాలా लंदन ఇష్టం में ఈ रह करके విషయాలు. एक మళ్ళీ साल तक लंदन अमेरिका అమెరికా, ऑस्ट्रेलिया ఆస్ట్రేలియా, हांगकांग హాంకాంగ్ वहाँ सेवाएं की और सेवा సేవ केंद्र అంతా खोलना शुरू कर 5 दिया మంది వెళ్ళి బాగా చేశారు సేవ. फिर बाबा ने తర్వాత బాబా 74 में 74లో जानकी 74లో दादी जी जो జానకి पूना की सेवा దాదిని केंद्र పూనాలో संभालती थी ఉండేవాళ్ళు. జానకి దాది उनको लंदन सेवा వాళ్ళను पर లండన్‌కు भेजा పంపించారు. उन्होंने त्याग तपस्या के త్యాగము, बल से తపస్సు, సేవ యొక్క पूरे బలం विश्व ద్వారా के अंदर बाबा का విశ్వంలో नाम रोशन किया బాబా పేరును 140 ప్రసిద్ధం देशों में చేశారు. सेंटर खोल दिए ఎన్ని దేశాల్లో మన दादी సెంటర్లు ఉన్నాయి, जानकी जी लंदन में रह ప్రపంచవ్యాప్తంగా करके ఉన్నాయి. కారణం ఎవరంటే 40 దాది, साल तक జానకి वहाँ रही దాది. इंग्लिश नहीं जानती थी ఇంగ్లీష్ తెలియదు మరి लेकिन उनकी దాదికి. तपस्या ऐसी వారి थी उनका తపస్సే त्याग ऐसा చూడండి. था త్యాగం कुछ ఎలాంటిది, नहीं తపస్సు चाहिए ఎలాంటిది. एक అదే అంటే साड़ी మొత్తం విశ్వం అంతా एक ड्रेस వ్యాపించారు. बस జానకి దాది ద్వారానే और జరిగింది त्याग విశ్వం అంతటా. तपस्या के త్యాగ, बल से తపస్య विदेश బలం की ద్వారా सेवाएं प्रारंभ हुई విదేశాల్లో సేవ ప్రారంభమైంది. मेरा भी 2-3 बार जाना हुआ నేను है కూడా 3, 4 साర్లు मैं వెళ్ళా. देखता हूँ आज लंदन के अंदर ఇప్పుడు हमारा లండన్‌లో 60 एकड़ में रिट्रीट सेंटर है మన 60 अमेरिका ఎకరాల్లో के మన अंदर స్థలం ఉంది. 300 एकड़ में है बड़े 300 बड़े ఎకరాల్లో पीसलेस ఉంది रिट्रीट అమెరికాలో. सेंटर्स हैं सेवाएं हैं అనేక దేశాల్లో ఎన్నో और चारों ఎకరాలు तरफ ఇచ్చారు पूरे विश्व మనకి. के ఎంత अंदर వాల్యుబుల్ అక్కడ. बाबा के बच्चे हर धर्म वाले ఒక हैं సెంటు चाहे वो దొరకాలంటే ఎంత क्रिश्चियंस పెట్టాలి हैं ఖర్చు, चाहे मुस्लिम हैं అంత ఇచ్చారు. मुस्लिम देशों ఎందుకంటే में भी తెలుసుకున్నారు వారు కూడా. कुवैत में दुबई में దుబాయ్‌లో बहरीन में కానియండి, అరేబియన్ కంట్రీస్‌లో కూడా बहुत మన सारे సంస్థలు सेंटर्स చాలా इस साइड ఉన్నాయి. में हैं मैंने सब जगह जाना हुआ है अफ्रीका में है ఆఫ్రికాలోనూ हर ఉన్నాయి. देश में ప్రతి सेंटर्स हैं और దేశంలో सब సెంటర్ प्रकार ఉంది. के बाबा के बच्चे ఎందుకంటే అన్ని साल में एक ప్రకారాల बार వాళ్ళు यहाँ आते हैं ప్రతి उनके यहाँ సంవత్సరము रिफ्रेशर ఇక్కడికి कोर्स होते వస్తూనే हैं ఉంటారు. सबका ఎప్పుడు వస్తూనే ఉంటారు. इंटरनेशनल हेडक्वार्टर यही है హెడ్ క్వార్టర్ మౌంట్ बाकी ఆబు. विदेश की सेवाओं को सुचारू रूप విదేశాలకు से సేవ चलाने కూడా के ఇక్కడ लिए నుంచే लंदन है ప్రారంభమైంది. హెడ్ క్వార్టర్ ఏమో ఇదే. भाषा की बात आती है భాషల तो हर విషయం. देश में ప్రతి उनकी भाषा దేశంలో में हमारा భాషలు ये వేరు बाबा వేరుగా के ఉంటాయి కదా. भावार्थ के प्रिंट होते
हैं, బాబా सब जगह మహావాక్యాలు ఏవైతే जाते हैं। ప్రింట్ అవుతున్నాయో तो 69 से 69 2007 నుండి तक दादी प्रकाश मणि जी साकार में रही మరి దాది और ప్రకాష్ उन्होंने మణి దాది ఉండ్రి 32-33 కదా. साल रह करके खूब తర్వాత विदेश की देश की మొత్తం सेवाएं की। దాది ఉన్నప్పుడు और उसके విదేశాలలో बाद दादी విపరీతమైన जानकी जी సేవ को बाबा జరిగింది. ने తర్వాత विदेश జానకి से దాది देश ద్వారా पर बुलाया విదేశాల నుండి और वो దేశానికి भी పిలిపించడం జరిగింది. 105 ప్రకాష్ साल మన్ की దాది उम्र శరీరం तक अपनी వదిలిన सेवाएं తర్వాత देती रही। ఇప్పుడు దాది శరీరం 2020 में వదిలేదాకా अपने शरीर छोड़ा। ఈ మధ్యనే तो అంటే दादी కరోనా अव्यक्त हुई, సమయంలో శరీరం వదిలారు, लेकिन बाबा అవ్యక్తమయ్యారు. की కానీ सेवाओं का బాబా रूप సేవ बदलता మాత్రం गया। జరుగుతూనే ఉంది. कोविड में इतने बच्चे కోవిడ్‌లో निकले, इतने बच्चे पैदा हुए, ఎంతమంది వచ్చారంటే हजारों జ్ఞానంలోకి. ब्रह्मा कुमारियां ఎక్కడ बन गई। చూసినా బ్రహ్మకుమారి 9 लाख సంస్థకు बाबा వెళ్ళాలి कहते అని. थे, अभी 14 బాబా लाख से भी अधिक बाबा के बच्चे हैं। 9 లక్షలు కావాలి అంటే तो देश विदेश में 14 లక్షలు, सेवाएं बढ़ 15 रही లక్షలు हैं। అయిపోయారు పిల్లలు. हर सेवा केंद्र ప్రతి సేవా కేంద్రం ప్రతి చోట निमंत्रण पर తెరవబడింది. खुलता है। కరోనా సమయం जहां पर నుండి भी बहनें जाकर सेवा करती ఎక్కడికి हैं, వెళ్ళి वहां के సేవ भाई చేస్తూ बहनें इस ఉంటారో అక్కడ ज्ञान को अपनाते हैं। అన్నలు అక్కలు वो చాలా बहनों को సహయోగం आमंत्रित ఇస్తారు, करते हैं। ఆహ్వానిస్తారు. फिर మళ్ళీ మా वहां ఊర్లో के अंदर పెట్టండి भंडारी అంటారు. मिलने लगे। अब आता है धन का प्रश्न। ధనం యొక్క हम ప్రశ్న ఇంకా. सरकार से डोनेशन नहीं మరి लेते, किसी से चंदा नहीं लेते, कोई చందాలు कुछ नहीं, తీసుకోం మనం, लेकिन इतना बड़ा ఎవరైనా विशाल ఇస్తే होता जा తీసుకోం रहा। మనం. कहाँ ఇక్కడికి से ఎవరైతే आता है, మరి ఎక్కడి कैसे నుంచి चलता వస్తుంది है? డబ్బు? कई సెంటర్ प्रश्न నడపాలి होते అంటే हैं డబ్బు लोगों के। అవసరం కదా మరి. लेकिन बाबा कहते हैं, మరి अगर బాబా एक చెప్తారు, माता पिता को మాత 5-7 పిత बच्चे कमाने वाले होते ఇప్పుడు हैं, 5 మంది పిల్లలు तो माँ సంపాదన बाप से చేసే వాళ్ళు पूछा नहीं ఉన్నారంటే जाता తల్లి తండ్రికి तुम्हारा ఏం చింత खर्चा कैसे ఉంటుంది चलता చెప్పండి? है। ఖర్చు ఎలా అనే ప్రశ్న ईश्वरीय లేదు కదా. विश्वविद्यालय ఈశ్వరీయ जब విశ్వవిద్యాలయంలో కూడా అంతే. हमारा पांडव ఈ भवन जो పాండవ आप భవన్ जाएंगे చూడండి, देखेंगे वो మీరు बना। చూసారు కదా పైన. जब ज्ञान అక్కడ सरोवर का జ్ఞాన निर्माण हुआ, సరోవర్ केवल నిర్మాణం एक కానివ్వండి, కేవలం रुपए ఒక की రూపాయి, बात कही गई కేవలం ఒక कि రూపాయి अगर అడిగారు सभी అప్పుడు అంతే. बाबा के बच्चे एक రోజు रुपया रोज ఒక రూపాయి निकालें రోజు పక్కకు తీసి అది तो ये सब పంపించండి बन అన్నారు. जाएंगे। ఆ విధంగానే జ్ఞాన कोई సరోవరే सिर्फ बाहर से నడిచింది. लेने की जरूरत नहीं। బయట నుంచి उस समय తీసుకోవాల్సిన केवल అవసరం डेढ़ లేదు, लाख తీసుకోము ब्राह्मण थे, కూడా. बाबा के बच्चे थे ఎందుకంటే एक బయట एक। వాళ్ళలాగా చందాలు और వసూలు डेढ़ చేయము. लाख रुपया रोज का आने लगा। కొన్ని ज्ञान सरोवर లక్షల बन गया। రూపాయలు చూడండి వచ్చేది शांतिवन రోజుకి. ऐसे ही बन गया। శాంతివన్ కూడా అలాగే किसी पर తయారైంది. बोझ नहीं, किसी पर लोड नहीं, किसी ఎక్కడ से బరువు मांगने की పెట్టేది जरूरत లేదు, नहीं। ఎవరిని అడిగే అవసరమే లేదు, लेकिन जो అడిగేది आता కూడా है वो లేదు. समझता है अगर हमें ఎవరైతే इतनी अच्छी తెలుసుకుంటారో पालना, జ్ఞానం, हर प्रकार ఎవరైతే से भोजन चाय दूध सब నడుచుకోవాలనుకుంటారో कुछ मिल रहा है, వారు तो हमारा చేస్తారు. फर्ज कहता అన్నీ है ఇక్కడే కదా, కాఫీ, मांगे न టీ मांगे అన్నిటికీ हमारे ऊपर ఏది जितना ఏది है జరగడం లేదు, उससे అన్నీ ज्यादा हम జరిగిపోతూ ఉన్నాయి. करके जाए। तो कोई 5 देगा, कोई 10 देगा, కొద్దిమంది बोलने 5 की లక్షలు, जरूरत 10 नहीं है। లక్షలు, 10 सब కోట్లు, अपना 15 अपना కోట్లు, सहयोग లేదు देते हैं। ₹1, ₹2 अल्लाह ఇచ్చేవాళ్ళు కూడా लेते हैं, वो ఉన్నారు. सहयोग देते हैं। ఎవరు ఎంత और जो చేసుకుంటారో सेवा అంత केंद्रों पर చేసుకుంటూ भाई ఉన్నారు. बहनें आते हैं, సేవా కేంద్రాల్లో ఎవరైతే అన్నలు ఉంటారో, उनका అక్కలు व्यसन ఉంటారో छूटता है, उनकी వాళ్ళ बुराइयां ద్వారా కూడా छूटती ఆ हैं, సెంటర్ उनकी बाहर జరుగుతూ की ఉంటుంది. फालतू మళ్ళీ ఇక్కడ खर्चे కూడా बचते हैं। పంపిస్తూ वो ఉంటారు. सब इस आश्रम में అదంతా सेवा వారి में लगाते हैं, ఇష్టంతోనే జరుగుతూ ఉంటుంది. भंडारी में डालते हैं। బండారులో और వేస్తారు उसका పరమాత్మ पूरा కోసం हिसाब అని. किताब వారి जितने లెక్కాచారం रजिस्टर्ड అంతా ఎవరితో सेंटर्स ऑफ ఉంటుందంటే सेंटर्स हैं, ఏది ఉందో वो सब లెక్కాచారాలు का అవన్నీ కూడా अकाउंट यहाँ అకౌంట్ एक ఇక్కడ क्वार्टर में మధుబన్‌లో रखा जाता है। జరుగుతుంది. అకౌంట్స్ हर అంతా मास చూపించాలి ప్రతి నెల. 15-16 एक चार्टर्ड अकाउंटेंट बैठे हुए చార్టెడ్ हैं। అకౌంట్స్ हर కూర్చున్నారు सेंटर का చాలా మంది हिसाब ఇక్కడ. किताब आता है మరి और ఎవరెవరు पूरा ఎంతెంత गवर्नमेंट को ఆదాయం कायदे से వస్తోందో, ఖర్చు स्पष्ट ఎంత खुले జరుగుతోందో किताब అన్నీ కూడా दिया ఇక్కడ जाता है। మనం గవర్నమెంట్‌కి इतनी आमदनी है, తెలియజేయాలంటే इतनी అకౌంటెంట్స్ ఇక్కడ आवक है ఉన్నారు. और इतने खर्चे చూస్తారు. हैं। सब हिसाब किताब रखा जाता है। और इसलिए ये ईश्वरीय विश्वविद्यालय ఈశ్వరీయ एक परिवार की విశ్వవిద్యాలయం रीति से, ఒక పరివారంలాగా, एक కుటుంబంలాగా, ईश्वरीय विश्वविद्यालय की रीति ఈశ్వరీయ से విశ్వవిద్యాలయానికి बहुत सुचारू रूप से, निर्विघ्न रूप से నలువైపులా चल रहा है। నిర్విఘ్న రూపంలో सब भाई बहनें अपना అందరి कुछ అన్నలు न कुछ అక్కల सहयोग ద్వారా देते हैं। సహయోగం और ద్వారా यहाँ జరుగుతూ पर ఉంది. जितने सेवाधारी ఎంత मिलेंगे आपको, సేవాదారీలు ఉన్నారు ఇక్కడ. कुछ एक है जो बर्तन के लिए, सफाई के लिए मजदूर సఫాయి हैं। శుభ్రం बाकी చేయడానికి कोई भी కానియండి, यहाँ पेड పాత్రలు सर्वेंट नहीं తోమడానికి है, కానియండి, कोई వాస్తవంగి नौकरी కరెంట్ पर नहीं है। కానియండి, इसलिए ఏ आप పని देखेंगे అయినా इतनी सारी ఎంత డబ్బులు व्यवस्थाएं ఖర్చు करने वाले వస్తూ ఉంటుంది. अपना घर समझ అంతా करके కూడా कोई జరుగుతూ 5 ఉంది घंटे పిల్లల 6 घंटे ద్వారానే. 8 घंटे के 5 नौकर नहीं है। నౌకరు, ये 5 24 గంటలు घंटे చేసే हम सभी నౌకర్లు కాదు सेवा ఇక్కడ. में लगे। 6 గంటలు నౌకర్లు निःशुल्क కాదు. रूप से बाबा के बच्चों की నిరంతరము पालना और सेवा భగవంతుడి हो रही है। స్మృతిలో ఇప్పుడు ఇంట్లో ఎలా చేస్తూ करीब ఉంటారు, ఇన్ని గంటలు 52 చేయాలని నియమం डिपार्टमेंट्स లేదు में కదా, सारा అలా यज्ञ చేస్తూ बटा ఉంటారు हुआ ఇక్కడ. है। उनके हेड्स हैं और उनके द्वारा ये सारी कारोबार बिना किसी के ఎవరైతే హెడ్స్ ఉంటారో डायरेक्शन ఇక్కడ के, వారి बिना ద్వారా किसी వారి के అయితే मार्गदर्शन డైరెక్షన్ से ఏమో वो खुद పరమాత్ముడిదే. चला रहे ఆ हैं। డైరెక్షన్ इसलिए ప్రకారంగా आपको వీళ్ళు ये नहीं పెద్దవాళ్ళు ఎలా दिखाई देगा చెప్తే మిగతా వాళ్ళు वजन అలా बनाने के చేస్తూ लिए कौन कह నడుస్తూ रहा है, ఉంటారు. ఒక్కొక్క किस प्रकार డిపార్ట్మెంట్‌కి का भोजन ఒక్కొక్కరిని बनाना, హెడ్‌గా वो బాబాని कौन सा చేస్తారు. डायरेक्शन दे ఇప్పుడు रहा है। డైరెక్షన్ కూడా అంతే, భోజనం ट्रांसपोर्ट విషయము. कैसे चल रहा है, ట్రాన్స్‌పోర్ట్‌కి आवास ఒక निवास कैसे ఉంటారు. मिल रहा है, మరి మీకు मकान స్థానాలు ఇచ్చారు कैसे కదా, बन रहे हैं, इसके మరి इंजीनियर ఇల్లు ఎలా कौन है, తయారు इसके చేయాలి, సెంటర్స్ आर्किटेक्ट ఎలా कौन है, కట్టాలి, वो ఆర్కిటెక్ట్స్ सब కానీ बाबा के ప్రతి बच्चे ఒక్కరు हैं। బాబా इसलिए పిల్లలే. पैसा बचता है, అందుకే सब सेवा में డబ్బు కూడా लगता है, పొదుపు सब అవుతోంది.
ఎందుకంటే అన్ని వర్గాల इतना बड़ा వారు यज्ञ దీంట్లో ఉన్నారు आश्रम జ్ఞానంలో. चल रहा है और साथ साथ
ఇంకా దాని జతలో भारत का कोई भी कोना, భారతదేశంలో कोई भी वर्ग ఏ వర్గం इस కానీ ईश्वरीय ఇంజనీర్లు ज्ञान కానీ से డాక్టర్లు वंचित కానీ न रह వంచితం जाए, కాకూడదు. వాళ్ళు ఆటో వాళ్ళు उसके కానీ लिए డ్రైవర్లు करीब 20 ఎవ్వరికీ प्रभाग కానీ बनाए हैं। వ్యవసాయదారులకు కానీ మాకు తెలియకూడదు, ఈ जैसे हमारा జ్ఞానం बताया తెలియలేదే किसान అనకూడదు అని किसानों के लिए అందరికీ कृषि एवं రైతులకు కూడా ग्राम विकास प्रभाग है, గ్రామ వికాస్ ऐसे అనేది ఉంది, इंजीनियर्स का अलग है, ఇంజనీర్లకు डॉक्टर्स ఉంది, का अलग है, డాక్టర్లకు ఉంది, प्रशासकों का अलग है, ప్రతి ఒక్కరికి राजनेताओं ఉంది. का, महिलाओं का, రాజనీతులు युवाओं का, అంటే రాజకీయ నాయకులకు ఉంది, कल्चरल మహిళలకు का, ఉంది, बहुत కల్చరల్ सारे ప్రోగ్రామ్స్ प्रभाग हैं। జరుగుతూ ఉంటాయి ఇక్కడ. और उनके अध्यक्ष అందరినీ हैं, ఆహ్వానిస్తూ उपाध्यक्ष हैं, ఉంటారు. नेशनल అధ్యక్షులు कोऑर्डिनेटर्स हैं, ఉపాధ్యక్షులుగా हेड क्वार्टर కోఆర్డినేటర్స్ कोऑर्डिनेटर्स हैं, सब मीटिंग అందరూ करते కూడా हैं। మీటింగ్ చేస్తూ साल ఉంటారు में ఇక్కడ. एक बार सबकी इकट्ठी मीटिंग అందరినీ होती ఇక్కడికి है, పిలిపిస్తూ जो ఉంటారు पूरे సంవత్సరానికి वर्ष के ఒకసారి. लिए अपनी సంవత్సరంలో उन्नति ఒకసారి और వారి विश्व ఉన్నతి सेवा के విశ్వ प्लान సేవ बनाए రెండు जाते हैं। మనసులో ఉంచుకొని చేస్తూ सब ఉంటారు. मिलजुल करके అందరూ परिवार కలిసి की रीति से ఐక్యంగా इन పరివారం सेवाओं కుటుంబం को లాగా दे रहे हैं। చేస్తూ ఉంటారు. इसलिए यहाँ पर कोई बड़ा नहीं, कोई छोटा नहीं। ఇక్కడ చిన్న పెద్ద हमारी అనేది दादियाँ లేదు, हमारा తక్కువ मार्गदर्शन ఎక్కువ करती లేదు. हैं మార్గదర్శనం और పెద్దవాళ్ళు చేయిస్తూ परमात्मा ఉంటారు. की పరమాత్మ सूक्ष्म सकाश సూక్ష్మ से, సకాశ్ उनकी ద్వారా शक्तियों से इतना శక్తుల बड़ा ద్వారా आश्रम, ఇంత इतना బాగా बड़ा జరుగుతూ यज्ञ, ఉంది ఈ యజ్ఞం అంతా. दिन दूनी रात चौगुनी प्राप्त हो रहा है, बढ़ता जा रहा है। एक से एक अच्छे अच्छे सेंटर्स हैं, మంచి रिट्रीट సెంటర్స్ सेंटर्स అని, हैं, రిట్రీట్ और సెంటర్స్, बाबा के हजारों बच्चे यहाँ బాబాకు आने के लिए వేలాది మంది పిల్లలు వచ్చి सदा लाइन में खड़े ఉండడానికి. हुए हैं। कोई समय यहाँ का చూడండి, खाली नहीं है। ఎక్కడ ఎప్పుడు एक సమయం साथ करीब కాకూడదు. 10 प्रोग्राम चल रहे हैं। ఒకే लोक సమయంలో सभाएं 10 यहाँ है, ప్రోగ్రాం 10 मानसरोवर में ప్రోగ్రాములు है, జరుగుతున్నాయి. मनमोहनी वन జ్ఞాన में है, సరోవర్లో, शांति वन में है, శాంతివన్లో, ज्ञान सरोवर మన్మోహిని में है। వన్లో, तो हर తర్వాత स्थान ఇక్కడ पर अलग మానస్ अलग సరోవర్లో कार्यक्रम అనేక చోట్ల चल रहे ఒకే हैं। సమయంలో జరుగుతున్నాయి तो आप सब ప్రోగ్రామ్స్. आए, ఇక్కడ बाबा మీరుండేదే का కాదు, गेट అనేక देखा చోట్ల ఈ और ప్రోగ్రాంలో यहाँ से क्या జరుగుతూ करेंगे? ఉన్నాయి. ఏం చేస్తారు संकल्प మీరు? लेके जाओ। సంకల్పం తీసుకుని వెళ్ళండి, ఇక్కడ 3 నుంచి चीजें याद చేయండి. रखेंगे, 3 3 स्लोगन्स हैं, గుర్తుంటాయి बता కదా, देता 3 हूँ। ఈజీగా ఉంటాయి స్లోగన్స్. कोई भी विघ्न आए, ఏ విఘ్నం వచ్చినా, विघ्न आना విఘ్నం स्वाभाविक है, వచ్చేది స్వాభావికం, परीक्षाएं వస్తుంది आती हैं। వస్తుంది. लेकिन जहाँ लगन है वहाँ ఎక్కడ विघ्न नहीं లగన్ आएगा। ఉంటే అక్కడ విఘ్నం ఉండదు. लगन माना प्यार, లగన్ అంటే परमात्मा ప్యార్, से प्यार। పరమాత్మ మీద ప్రేమ अगर పెట్టుకోండి, ఆ लगन విఘ్నం हमारी ఉండదు, तेज है, विघ्न వెళ్ళిపోతుంది. खत्म हो जाएंगे। విఘ్నం సమాప్తి అవుతుంది. जहाँ बच्चों की हिम्मत है ఎక్కడైతే वहाँ పిల్లల भगवान की విఘ్నం मदद है। ఉంటుందో అంటే भागना नहीं, విఘ్నాలు కూడా हिम्मत వెళ్ళిపోయేది, का कदम ధైర్యం आगे ఉండాలి. बढ़ा दो, ఇంకొకటి, ధైర్యం हजार ఉంటే गुना బాబా मदद करने సహాయం के लिए లభిస్తుంది. सामने విఘ్నం వస్తే वो आ విజయం जाएंगे। పొందుతాను. తర్వాత ధైర్యం हिम्मत से ఉంచితే బాబా मदद है, సహాయము, लगन से హిమ్మత్తుతో. विघन नहीं है। లగన్ और నుంచి अगर విఘ్నం వెళ్ళిపోతుంది, संकल्प में ధైర్యం నుండి मानता है సహాయము. तो सफलता हमारा మరి సఫలతను మన अधिकार है। జన్మసిద్ధ అధికారం భావించండి. दृढ़ता, అలాగా कमजोर దృఢత్వం, संकल्प नहीं దృఢత్వం करना, ఉంటే जो సఫలత करेंगे वो करके జన్మసిద్ధ देखेंगे। అధికారం. ఈ 3 तो గుర్తుపెట్టుకోండి. दृढ़ता ही सफलता का आधार దృఢత్వం है। పెట్టుకుంటే ఇలా ఉండి निश्चय తీరుతాను, ही विजय చేస్తాను. का आधार है। నిశ్చయమే విజయానికి ఆధారం. निश्चय बुद्धि నమ్మకం विजयंती, పెట్టుకుంటే నిశ్చయ బుద్ధి संशय बुद्धि విజయంతి, विनशंति। సంశయ బుద్ధి వినశ్వంతి. तो हम సంశయం सबको పడితే, निश्चय बढ़ाना అనుమానం है, పడితే ఏమి हिम्मत జరగదు. रखनी నిశ్చయం है, పెట్టుకుంటే, ధైర్యం दृढ़ता कायम పెట్టుకుంటే रखनी है పరమాత్మ और సహాయం लगन बढ़ाना లభిస్తుంది. है। हम లగన్ अपने అభివృద్ధి मंजिल को, చేసుకోండి. अपने लक्ष्य को అప్పుడు अवश्य గమ్యానికి प्राप्त చేరాలి कर అంటే लेंगे। ప్రాప్తి చేసుకుంటాం మనం. करेंगे ना सभी? చేస్తారు కదా, नहीं అలాగ करेंगे? లక్ష్యాన్ని చేరుకుంటారు కదా. कौन सा लक्ष्य? గమ్యానికి ఏం లక్ష్యం? भारत को स्वर्ग बनाना భారత్‌ను है। స్వర్గంగా और తయారు हमें చేయాలి. नर से మనము श्री नारायण నరు और నుండి नारी से श्री నారాయణుడిగా, लक्ष्मी నారి నుంచి के లక్ష్మిగా समान తయారు కావాలి. होके ओम ఓం शांति। శాంతి.